नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रे नमो किञ्चन वित्ताय निवृत्तगुणवृत्तये आत्मारामाय शान्ताय कैवल्यपतये नमः। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం 17వ అధ్యాయం 1వ చాప్టర్. దీని టైటిల్ పృథు మహారాజ్ ధరణిపై కోపించుట. ఇందులో మొదటి వర్స్ లో చదివితేనే వస్తుంది. మైత్రేయ ఉవాచ ఏవం స భగవాన్ వైన్యా ఖ్యాపితో గుణకర్మభి చందయాం ఆసతాన్ కామై ప్రతిపూజాభినంద్య చ. ఒకసారి చెప్తాను. మైత్రేయ ఉవాచ ఏవం స భగవాన్ వైన్యః ఖ్యాపితో గుణకర్మభి చందయామాస తాన్ కామై ప్రతిపూజాభినంద్య చ. ఏవం మైత్రేయ ఉవాచ ఏవం స భగవాన్ వైన్యః ఖ్యాపితో గుణకర్మభి చందాయం ఆసతాన్ కామై ప్రతిపూజాభినంద్య చ. మైత్రేయ వాచ మైత్రేయముని తిరిగి పలుకసాగెను. ఏవం ఆ విధముగా సహ అతడు భగవానుడు వైన్య వేన తనయుని రూపమున ఖ్యాపిత కీర్తింపబడి గుణకర్మభి గుణములను వాస్తవమగు కర్మలను చందయామాస ప్రసన్లను చేసెను. తాన్ ఆ గాయకులను కామై వివిధ కానుకలతో ప్రతి పూజ గౌరవమిచ్చి అభినందించ చ కూడా. మైత్రేయుడు పలికెను. ట్రాన్స్లేషన్. మైత్రేయుడు పలికెను, ఈ ప్రకారం వంది మాగధులు పృథు మహారాజును కీర్తించుచు అతని గుణములను పౌరుష కర్మలను ఇష్టముతో వర్ణించిరి. అంత్యమున ఆ రాజు గౌరవముతో వారికి పలు కానుకలనిచ్చి తగిన రీతిని అర్పించెను. దీనికి భాష్యం లేదు. సో చదువుతాం ఈ వర్స్ గురించి. భాష్యం ఉండడం చాలా పెద్ద అడ్వాంటేజ్, కానీ లేదు కాబట్టి నేను అనుకున్నాను అట్లీస్ట్ ఫ్రీడమ్ టు డిస్కస్ సంథింగ్ ఫ్రమ్ దేర్ అనుకున్నాను. ప్లీజ్ bless me so I get the right words in my mouth by the inspiration of my Guru Maharaj. అండ్ ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వితౌట్ పర్పౌట్ కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ ఐ ట్రై మై బెస్ట్. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ
హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరి कृपा सिन्धुभ्य एव च पतितानां वैष्णवेभ्यो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे त्वं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरोदीनकारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वर आराध्य भगवान् व्रजेशतनया रामवृन्दावनं रम्या काचिदुपासना व्रजवधूवर्गेण वा कल्पते श्रीमद्भागवतं प्रमाणममलं पुमार्तुमः चैतन्य महाप्रभो नित्यमिदं సో ఈ గత కొద్ది వారాలుగా మనం 16వ అధ్యాయంలో పృథు మహారాజ్ గ్లోరీస్ చదువుకున్నాము. సో ఈ రోజు ఈ వర్స్‌లో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మైత్రేయుడు పృథు మహారాజు ధరణిని కోపించుట గురించి వస్తుంది ఈ చాప్టర్‌లో. అయితే ఈ ఫస్ట్ వర్స్‌లో ఏం చెప్తున్నారంటే ఎలాగా అందరూ వేణు అంశంలోంచి వచ్చిన పృథు మహారాజ్‌ని ఎలా గ్లోరిఫై చేశారు, ఎలా ఖ్యాపితో గుణకర్మివి. సో ఆయన గుణాల్ని, ఆయన చేసిన కర్మల్ని వాళ్ళు గ్లోరిఫై చేశారు. చేశాక ఆ తరువాత ఆయన రెసిప్రొకేట్ చేయటానికి వాళ్ళకి రెస్పెక్ట్స్, అభినందనలు ఇచ్చారు, గౌరవం ఇచ్చారు, కానుకలు ఇచ్చారనమాట. అది ఈ వర్స్‌లో జరిగేది. యాక్చువల్‌గా ధరణి గురించి మనకి 3వ వర్స్‌లో వస్తుంది. సో ఈ 2 వర్స్‌లు జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా ఇచ్చారు. సో ఇక్కడ ఏవంస భగవాన్ వైన్య ఖ్యాపితో గుణకర్మపి చందాయం అసతాన్ కామై ప్రతిపూజాభినందించ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే పృథు మహారాజ్‌ని గ్లోరిఫై చేశారు. ఇంకా అంటే గ్లోరిఫికేషన్ ఇంకా ఉంది. యాక్చువల్లీ ఇందులో ఈ భాషల్లో చూస్తే వంది మాగధులు అని వచ్చింది. వంది మాగధులు అంటే యాక్చువల్లీ ఇంగ్లీష్‌లో ప్రొఫెషనల్ రిసైటర్స్ అన్నమాట. సో ఎవరు గ్లోరిఫై చేస్తున్నారు పృథు మహారాజ్‌ని అంటే అందరూ డెమిగాడ్స్‌తో పాటు ఈ వంది మాగధులు అంటే ప్రొఫెషనల్ రిసైటర్స్ కూడా ఆయనని గ్లోరిఫై చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ గ్లోరిఫికేషన్ అనేది వాళ్ళందరూ పృథు మహారాజ్ ఇవన్నీ చేయకముందే, ఈ గొప్ప గొప్ప థింగ్స్ ఇంకా ఆయన చేయనే లేదు. అంటే ఇంకా ఈ భూమితో ఎలా డీల్ చేస్తాడు ఇవన్నీ ఇంకా రాలేదన్నమాట మనకి ఈ చాప్టర్‌లో. సో పృథు మహారాజ్ ఇవన్నీ చేయకముందే ఆయనని గ్లోరిఫై చేస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పృథు మహారాజ్ శక్తి ఆవేశ అవతార్ భగవంతుని అంశ అనేసి తెలిసిందన్నమాట. ఎందుకు తెలిసింది అంటే భగవంతుడికి ఎలాగైతే కాళ్ళ మీద అండ్ చెయ్యి మీద సైన్స్ ఉంటాయి కదా, చిహ్నాలు ఉంటాయి భగవంతుడికి ఎప్పుడు. శంకు చక్రాలు వేరే వేరేవి మన కృష్ణుడికి మనం చదువుకున్నట్టు పాదసేవనంలో మనం చూసాం ఏమేమి మార్క్స్ ఉంటాయో కృష్ణుడి పాదాల మీద. సో అలాంటి మార్క్స్ చూసి వాళ్ళు పృథు మహారాజ్ భగవంతుడి స్వరూపాన్ని గుర్తుపట్టారంట. సో ఈవెన్ బ్రహ్మ కూడా వచ్చి ఆయనని కీర్తించారంట. సో దీనికి పృథు మహారాజ్ ఇప్పుడే గ్లోరిఫై చేయకండి, అసలు నేనేమి ఇంకా చేయనే లేదు. అలా ఏం చేయకముందే నన్ను గ్లోరిఫై చేస్తే అది ఇన్సల్ట్ లాగా ఉంటుంది. అలా చేయకండి అని కూడా చెప్తారంట. సో ఇక్కడ కొంచెం ఐ థాట్ ఐల్ డిస్కస్ ఈ ప్రొఫెషనల్ రిసైటర్స్ గురించి కొంచెం చెప్తాను. వంది మాగధులు అంటున్నారంటే వీళ్ళు ప్రతి రాజ్యంలో ఈ ప్రొఫెషనల్‌గా గ్లోరిఫై చేసేవాళ్ళు ఉంటారంట. సో వీళ్ళు గ్లోరిఫై చేస్తారు. దయచేసి అందరు మ్యూట్‌లో ఉండండి. సో వీళ్ళు గ్లోరిఫై చేయడానికి రాజ్యంలో ఉంటారంట. సో ఎలా గ్లోరిఫై చేస్తారు వీళ్ళు? స్పెసిఫిక్‌గా ఇక్కడ పృథు మహారాజ్ ఎలా గ్లోరిఫై చేస్తున్నారు అంటే వీళ్ళు మన ఋషులు, మునుల ద్వారా వాళ్ళు పృథు మహారాజ్ యొక్క గొప్పతనాలన్నీ వింటారంట. ఈ రిసైట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఊరికే అందరికీ ఒకే రకంగా గ్లోరిఫై చేయరు. పృథు మహారాజ్ యొక్క కీర్తి గురించి అంతా తెలుసుకొని
వాళ్ళు గ్లోరిఫై చేస్తున్నారంట. అంటే పృథు మహారాజ్ చేయకముందే ఆయన గొప్పతనం ఎంతగా విన్నారు వాళ్ళంటే, వాళ్ళు ఇలా గ్లోరిఫై Hare Krishna, please unmute yourself. Kanuradha Mataji, please unmute yourself. సారీ. హరే కృష్ణ. సారీ ప్రభుజీ, నేను చాలా సేపు చెప్పేసాను అనుకున్నా. సో ఐల్ గో బ్యాక్ టు ద వర్డ్స్ ప్రభుజీ. No, just a minute. Continue. Just a minute. Not even a minute. Just a few seconds. Okay. Continue. Nothing missed. సో హరే కృష్ణ. సారీ, క్షమించండి, మ్యూట్ లో నన్ను చూసుకోలేదు. సో ఇవాళ మనం 17వ అధ్యాయం 4వ క్యాంటోలో 17వ అధ్యాయం ఫస్ట్ వర్స్ చదువుతున్నాము. ఇందులో మైత్రేయువాచ ఏవం స భగవాన్ వైన్యాఖ్యాపితో గుణకర్మభి చందయామాస తాన్ కామై ప్రతిపూజాభినంద్య చ. మైత్రేయవాచ, మైత్రేయుని తిరిగి పలికెను. ఏవం, ఆ విధముగా, అతడు భగవానుడు వైన్య వేనతనయుని రూపమున ఖ్యాపిత కీర్తింపబడి గుణకర్మిభి గుణములను వాస్తవముకు కర్మలను చందయామాస ప్రసన్లను చేసెను. తాన్ ఆ గాయకులని కామై వివిధ కానుకలతో ప్రతి పూజ గౌరవమునిచ్చి అభినందించి కూడా మైత్రేయును పలికెను. ఈ ప్రకారము వంది మాగధుల పృథు మహారాజుని కీర్తించుచు అతని గుణములను పౌరుష కర్మలను ఇష్టముతో వర్ణించిరి. అంత్యమున ఆ రాజు గౌరవముతో వారి పలు కానుకలనిచ్చి తగిన రీతిని ప్రభుపాద్కి జై. సారీ, మంత్రాలని చెప్పాను నేను. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఈ పృథు మహారాజ్ని ఇక్కడ మనం గ్లోరిఫికేషన్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటే అందరు అక్కడ ఉన్న వాళ్లే కాకుండా బ్రహ్మ లాంటి వాళ్ళు కూడా, అది కాకుండా ఈ వంది మాగధులు అంటే ప్రొఫెషనల్ రిసైటర్స్ అన్నమాట. సో వీళ్ళందరూ కూడా గ్లోరిఫై చేస్తున్నారు. సో ఎందుకు అంటే యాక్చువల్లీ పృథు మహారాజ్ ఇవన్నీ చేయకముందు ఈ కార్యాలు అంటే ఈ 17th చాప్టర్ లో పృథు మహారాజ్ ధరణిపై కోపించుట, ఇవన్నీ ఇంకా ఆయన పూర్తిగా ఆయన చేసిన కార్యాలు మనకి తెలీదు. కాకపోతే మనం ఆయన ఎందుకు గ్లోరిఫై చేస్తారంటే భగవంతుడి అంశ, భగవంతుడి శక్తి ఆవేశ అవతారం అని వాళ్ళకి తెలుసు. ఎలా తెలుసు అంటే భగవంతుడికి పాదాల మీద చేతుల మీద కొన్ని చిహ్నాలు ఉంటాయి కదా. సో అవి చూసి వాళ్ళు పృథు మహారాజ్ భగవంతుడి శక్తి ఆవేశ అవతారాన్ని గుర్తుపట్టుకుని వాళ్ళు ఇలా గ్లోరిఫై చేస్తున్నారంట. ఈవెన్ బ్రహ్మ కూడా గ్లోరిఫై చేశారంట. సో పృథు మహారాజ్ ఏమంటున్నారు ఇక్కడ అంటే, నేను ఇంకా ఏమీ చేయలేదు, అప్పుడే గ్లోరిఫై చేయకూడదు, అది ఇన్సల్ట్ లాగా భావించారంట ఆయన. సో అలాగా ఎందుకు చేస్తున్నారంటే భగవంతుడి స్వయం భగవంతుడే అని వాళ్ళకి అర్థమైందనమాట. సో ఇక్కడ ప్రొఫెషనల్ రిసైటర్స్ గురించి కొంచెం చెప్పుకుందాము. వంది మాగధులు అంటారు. సో ప్రతి రాజ్యంలో అంట ఇలాగ ప్రొఫెషనల్ గా రిసైట్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళంట ఆ కాలంలో. సో వాళ్ళు కూడా గ్లోరిఫై చేస్తున్నారు పృథు మహారాజ్ని. అంటే ఏం తెలియకుండా ఊరికే చేయటం కాకుండా వాళ్ళు ఆ రాజ్యంలో ఉన్న సేజెస్ ఎవరైతే ఋషులు మునులు ఉంటారో వాళ్ళ ద్వారా పృథు మహారాజ్ గురించి అంతా విన్నారంట. సో పృథు మహారాజ్ ఏం చేయబోతున్నాడో కూడా ఈ నెక్స్ట్ 2-3 చాప్టర్స్ లో అది కూడా వాళ్ళు ప్రెడిక్ట్ చేసుకుని ఇలా గ్లోరిఫై చేస్తున్నారంట. సో పృథు మహారాజ్ స్వయంగా భగవంతుడు కాబట్టి ఆయన ఎంత కీర్తించినా తక్కువే కదా. సో మనం కొన్ని క్వాలిటీస్ ఆయనవి చూసాము, ఎలా టాలరెంట్ గా ఉన్నాడో, ఎలా ఆయన రాజ్యం పరిపాలించడం మనం చక్కగా విన్నాము మిగతా మాతాజీస్తో. సో ఆయన్ని అన్నిటితో పోల్చారు, సూర్యుడితో, చంద్రుడితో, వాయువుతో, సముద్రంతో, అన్నిటితో పోల్చారనమాట. కాకపోతే ఇక్కడ అన్నిటికంటే 4 రకాల యాక్టివిటీస్ ఆయనవి చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారు. యాక్చువల్లీ అవి ఇంకా మనం 17వ చాప్టర్ లో చూస్తాము. ఒకటి ఏంటంటే ఆయన ఎలాగా భూమితో వ్యవహరించారో, ఎలాగ భూమిని కల్టివేషన్ కి రెడీ చేశారో, అండ్ ఎలా ఆయన అశ్వమేధ యజ్ఞం చేశారు, ఎలా సనత్ కుమార్ని అప్రోచ్ అయ్యారు నాలెడ్జ్ కోసం. ఈ 4 అన్ని యాక్టివిటీస్ లో ఈ 4 చాలా గ్లోరిఫైడ్ యాక్టివిటీస్ అని చెప్తూ ఉంటారన్నమాట.
సో ఇలాగా సో ఈ ప్రొఫెషనల్ రిసైటర్స్ వాళ్ళు గ్లోరిఫికేషన్ చేస్తారు. సో మనకి ఈ ఇక్కడ మైత్రేయుడు గ్లోరిఫై చేస్తున్నారు. విదురుడితో చెప్తున్నారనమాట ఈ వర్సెస్‌లో. మనకి ఫోర్త్ క్యాంటోలో మన నారదముని కూడా ధ్రువ మహారాజు ఎవరైతే వీళ్ళ కులంలో ఉన్నారో ధ్రువ మహారాజుని కూడా నారదముని గ్లోరిఫై చేస్తారు. ఎవరు ప్రచేతుల అసెంబ్లీలో గ్లోరిఫై చేస్తారు. సో ఇలాంటి ప్రొఫెషనల్ రిసైటర్స్‌ని వందీస్ అంటారంట. వందీస్ అండ్ మాగధులు. సో వీళ్ళు ఆహ్, అంద రాజులని ప్రేజ్ చేస్తారంట. ఆహ్, వంది అంటే మీనింగే ప్రైజింగ్ అండ్ ఆనరింగ్ అని చెప్తారనమాట. సో దే ఆర్ ప్రొఫెషనల్ గ్లోరిఫైయర్స్. ఇది యాక్చువల్లీ ఒక మంచి సేవ అని చెప్తున్నారు. సో ఎందుకంటే మహారాజుని కానీ, భగవంతుని కానీ గ్లోరిఫై చేయటం ఎప్పటికీ మంచిదే. సో వీళ్ళు మామూలుగా వర్డ్స్ యూజ్ చేయకుండా కొన్నిసార్లు పోయెమ్స్ కూడా చెప్తారంట ఈ రాజుల మీద. సో ఈ మందీస్ గురించి చదువుతుంటే ఒక భాగవతంలో ఒక చోట కనిపించింది నాకు. ఉపగీయమానో గంధర్వైర్ మృదంగ పానవానకాన్ వాదాయద్భిర్ముదవీనం సుత మగధ వందిభి శిష్యామనోచ్యుత స్థాభిర్ హసంతిభి స్మ రాచకై ప్రతిష్ఠాన్ విచిక్రీడే యక్ష రాద్వివ. సో ఇక్కడ మనకి సుత మగధ వందిభి అని వచ్చిందనమాట. సో ఈ వర్స్ 10th క్యాంటోలో ఏం చెప్తున్నారంటే ఈ గంధర్వులు జాయ్‌ఫుల్ గా ఈ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ చేసుకుంటూ ఆహ్, ఉన్నారంట. ఎప్పుడు అంటే ఎప్పుడైతే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన రాణులతో ఆహ్, నీళ్ళలో ఆటలాడుతూ ఉన్నారంట. సో వాళ్ళు నీళ్ళన్నీ సిరింజెస్‌తో పిచికారీ చేసుకుంటూ ఆడుతుంటూ హి వాస్ స్పోర్టింగ్ విత్ యక్షాస్ అండ్ హిస్ క్వీన్స్ అన్నమాట. సో యక్షుల్లాగా స్పోర్ట్స్ చేస్తారో అలాగా కృష్ణుడు కూడా వాళ్ళ క్వీన్స్‌తో ఆడుకుంటున్నాడంట. సో అప్పుడు ఈ వర్స్ వస్తుందన్నమాట. సుత మగధ వందిభి. సో అక్కడ ఈ ప్రొఫెషనల్ రిసైటర్స్ ఎవరైతే వాళ్ళని సుతాస్, మగధాస్ అండ్ వందీస్ అంటారంట. వాళ్ళు ఆ టైంలో ఎప్పుడైతే కృష్ణుడు చేస్తున్నాడో ఇలాగా హిస్ పాస్ టైమ్స్ అప్పుడు వాళ్ళు వీణలు వాయించుకుంటూ కృష్ణుడిని పొగుడుతూ ఉన్నారంట. ఈ చోట అక్కడ ఒక చోటొచ్చింది. అండ్ ఏం చెప్తారంటే ఇలా గ్లోరిఫై చేయటం యాక్చువల్లీ చేసేవారంట. ఈవెన్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉన్న రోజుల్లో కూడా ఇవాళ యాక్చువల్లీ హిస్ అపియరెన్స్ డే ఆఫ్ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్. సో వెరీ వెరీ గ్లోరియస్ డే టుడే. మనం అంతా ఆయన్ని గుర్తు చేసుకుని బికాజ్ హి గేవ్ అస్ శ్రీల ప్రభుపాద్ వి ఆర్ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు హిమ్. సో ఆయన్ని మనం ఈరోజు తలుచుకుని వి షుడ్ స్పెండ్ సమ్ టైమ్. ఎవరికైతే టెంపుల్‌కి వెళ్ళే వీలుంటుందో వాళ్ళు వెళ్తే బాగుంటుంది. సో ఈస్ వెరీ ఒక 5 మినిట్స్ ఐ వాంట్ టు స్పెండ్ ఆన్ హిమ్. సో చాలా మనకి తెలిసినట్టు చాలా గౌడీయ వైష్ణవిజంలో ఎంతో చేశారు మన సరస్వతి ఠాకూర్ గారు. సో ఆయన ఒక కీ రోల్ నిర్వహించారనమాట. చైతన్య మహాప్రభు టీచింగ్స్ మన వరకు తేవటానికి ఎంతో ఆయన కృషి చేశారనమాట. సో ఆయన మనకు తెలిసినట్టు భక్తి వినోద్ ఠాకూర్ ఎంతో ప్రే చేస్తే ఈ కృష్ణ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఎంతో ప్రే చేస్తే ఆయనకి విమల ప్రసాద్ అని పుట్టారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. అండ్ ఆయన బర్త్ ఎంతో గ్లోరిఫైయింగ్ గా ఉంటుంది కదా! మనకి ఆయన ఏమంటారు అంబిలికల్ కార్డ్ ఉంటుంది కదా! ఏదైతే తల్లి గర్భంతో కనెక్ట్ ఉంటుందో అది ఒక సీక్రెట్ థ్రెడ్ లాగా ఉంటుందంట. ఎక్కడో చదివాను నేను. అండ్ దెన్ మనకు తెలిసిందే రథయాత్ర టైంలో ఎలాగా జగన్నాథుడి గార్లెండ్ చిన్న పుట్టిన బేబీ మీద పడిందో భక్తి ఠాకూర్ ఎప్పుడైతే తన కొడుకుని తీసుకొచ్చారో రథయాత్రకి. సో ఆయన ఎంతో అంటే గొప్ప ఇదనమాట ఆయన. సో ఆయన నాలెడ్జ్ కానీ అది ఎంత ఉండేదంటే ఆయన లివింగ్ ఎన్‌సైక్లోపీడియా అనేవారంట. సో అలాగా ఆయన జర్నీ కంప్లీట్‌గా ఈస్ డెడికేటెడ్ టు దిస్ మిషన్ అన్నమాట. సో ఆయన గౌరకిషోర్ బాబా మహారాజ్‌ని గురువుగా తీసుకున్నారు. అసలు ఆయన ఇనిషియల్‌గా తీసుకోకపోతే మీరు నన్ను గురువుగా శిష్యుల్లాగా తీసుకోకపోతే నేనసలు ఐ విల్ ఎండ్ థిస్ లైఫ్ అనేవారంట. సో అంత సిన్సియారిటీ ఉండేది శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌కి. ఆయన ఎన్నో గౌడీయ మఠాలు ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దెన్ మనకి ఆయన మర్సీ అంతా మనకి శ్రీ చైతన్య మహాప్రభు ద్వారా మనకొచ్చింది. సో మై సిన్సియరెస్ట్ obeisances. Yes, and we'll all remember him on this day.
సో ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఈరాలో ఇక్కడ కమింగ్ బ్యాక్ టు దిస్ రెసిటేషన్, ఆయనంట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఒక వైష్ణవ రాజ్యసభ అని ప్రతి సంవత్సరం ఒక వైష్ణవ రాజ్యసభ అని ఆర్గనైజ్ చేసేవారంట. సో ఈ సభలో కేవలం అందరినీ గ్లోరిఫై చేసే సభ అంటాయి, అంటే అందరినీ కీర్తించటం. కొన్నిసార్లు కొందరు డివోటీస్ కి విద్యాభూషణ్ అని, భక్తి రత్న అని, సేవారత్న అని టైటిల్స్ ఇచ్చేవారంట. ఇచ్చాక ఎవరైతే బాడీ వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళని గ్లోరిఫై చేయటం, ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్లోరిఫై చేయటం. సో వాళ్ళందరూ ఒక మీటింగ్ లాగా పెట్టుకుని ఈ గ్లోరిఫికేషన్ అంతా చేసేసి వెళ్ళిపోయారంట. అంటే సో వెళ్ళిపోయారంట. అంటే ఈ సభ ఒకటి గ్లోరిఫికేషన్ కోసం. సో అది ఇట్ జస్ట్ టెల్స్ us హౌ ఇంపార్టెంట్ గ్లోరిఫికేషన్. సో ఎంత ఇంపార్టెంట్ గ్లోరిఫికేషన్ అనేది మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు చెప్తున్నారనమాట ఇక్కడ. కాకపోతే ఈ రోజుల్లో ఈ కలియుగంలో ఎప్పుడైతే ఇలాగా మనుషులు సభలో ఉంటారో వాళ్ళు క్రిటిసైజ్ చేయటం జరిగిపోతుంది. అంటే క్రిటిసిజం హ్యాస్ రీప్లేస్ గ్లోరిఫికేషన్ అనమాట. ఇవాళ రేపు మనం చాలా తక్కువగా చూస్తాం, ఎవరన్నా ఇలా కలిసి ఒకరిని గ్లోరిఫై చేయటం చాలా తక్కువగా చూస్తాం. క్రిటిసైజింగ్ హ్యాస్ బికమ్ అ బిజినెస్ అనమాట. సో దట్స్ వై మనం ఉన్న ఈ ఇస్కాన్ లో, కృష్ణ చైతన్యలో ఇట్ ఇస్ సో ప్లెజెంట్ టు సీ పీపుల్ గ్లోరిఫైయింగ్ ఈచ్ అదర్. యాక్చువల్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ అట్రాక్టెడ్ మీ ఆల్సో. సో స్టార్టింగ్ లో సత్సంగాలకు వచ్చేప్పుడు ఎవరు చూసినా ఒకరిని వేరే వాళ్ళని పొగిడేవారు, వేరే వాళ్ళతో ఎంత మంచిగా బిహేవ్ చేసేవారంటే దట్ రియల్లీ అట్రాక్ట్స్. సో అది మనకి ప్రపాదించిన వరం అన్నమాట. సో ఈ ప్రొఫెషనల్ రిసైటర్స్ ఇలాగా చేసేవారు ఆ కాలంలో. కాకపోతే ఒకటి ప్రొఫెషనల్ రిసైటర్స్ గురించి ఒక్క వార్నింగ్ ఏంటంటే, మనం శ్రీమద్ భాగవతం మాత్రం ఇలాగా ప్రొఫెషనల్ రిసైటర్స్ తో వినకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే అంటే ఈ టైంలో కూడా చూస్తాం కొందరు ఇలా రిసైటర్స్ ని పిలుస్తారు భాగవతం చెప్పటానికి. సో ఇది ఎవరైతే అంటే భాగవతం చెప్పి డబ్బులు తీసుకుని ఒక లైవ్లీహుడ్ కోసం చేస్తారో ఈ ప్రొఫెషనల్స్ నవడేస్, వాళ్ళ తోటి వినకూడదు అని చెప్తారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి అంటే అది హృదయంలో వచ్చింది కాదు. వాళ్ళు ఏదో కేవలం డబ్బుల కోసం చేస్తారు కాబట్టి దట్ మెసేజ్ ఆఫ్ భాగవతం ఏదైతే మనకి ప్యూర్ మెసేజ్ ఉందో భాగవతం, అది మన వరకు రాదు అని చెప్తారు. అండ్ వీళ్ళు యూజువల్లీ 10th చాప్టర్ రాజరీలోకి వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ చెప్తారు. సో ఇలాంటి వాళ్ళతో ప్రొఫెషనల్ తో భాగవతం వినకూడదు అని చెప్తారు. దట్ ఇస్ జస్ట్ వన్ వార్నింగ్ ఫర్ అస్. సో ఈ వర్స్ లో ఏం చెప్తారంటే కీర్తింపబడని చెప్తున్నారు. సో పృథు మహారాజ్ కీర్తింపబడ్డారని చెప్తున్నారు. దేని వల్ల కీర్తింపబడ్డారంటే ఆయన గుణాలని, ఆయన కనుమలను చూసి కీర్తింపడ్డారు. సో ఈ కీర్తి గురించి కొంచెం ఈ రోజు ఐ థాట్ ఐ టాక్, ఎందుకంటే ఆ రోజు స్వాతి మాతకి కూడా డౌట్ ఉండింది గ్లోరిఫికేషన్ కోసం. సో బికాస్ దేర్ ఇస్ నో వర్డ్, ఐఎమ్ టేకింగ్ ద లిబర్టీ టు టాక్ అబౌట్ గ్లోరిఫికేషన్. ప్రభుజీ, విత్ యువర్ పర్మిషన్, so much to talk about glorification I thought, so I'll spend some time on glorifying Prithu Maharaj. అంటే మనం ఇండివిజువల్ గ్లోరిఫికేషన్ చదివాము పృథు మహారాజ్ది, అండ్ దెన్ ఫ్యూచర్ చాప్టర్స్ లో కూడా చదువుతాము. సో నేను జనరల్ గా గ్లోరిఫికేషన్ ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలన్న దాని మీద కొంచెం టైం స్పెండ్ చేస్తాను ఈ రోజు. సో అసలు గ్లోరిఫికేషన్ అంటే ఏంటి అంటే తెలుగులో కీర్తింపబడడం. సో కీర్తింపబడడం అంటే ఏంటి అంటే యాక్చువల్లీ ఈ కీర్తింపబడడం భగవంతుణ్ణి ప్రతి రిలీజన్ లో ఉంటుంది. మనం చూస్తే ఇస్లాం లో కానీ పొద్దున వాళ్ళు చేసే అజా కానీ బైబిల్లో చేసే ప్రేయర్స్ కానీ ఇవన్నీ గ్లోరిఫికేషన్ అన్నమాట. అంటే భగవంతుణ్ణి కీర్తించటం, ఆయనని స్తుతించటం, ఆయన గురించి జపించటం, ఆయనని ప్రార్థించటం, ఆయన గురించి పాడటం, ఇవన్నీ గ్లోరిఫికేషన్ కింద వస్తాయన్నమాట. సో వివిధ విధాలుగా ఉంటుంది గ్లోరిఫికేషన్. ఇది మనకి తెలిసిందే. ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గ్లోరిఫికేషన్ ఆఫ్ కోర్స్ మనకి మన సాంప్రదాయంలో నామజపం. సో ఎవరిని గ్లోరిఫై చేయాలి, మనం గ్లోరిఫై చేసేది ఉంటే ఎవరిని చేయాలి అంటే భగవంతుణ్ణి అండ్ భక్తుల్ని కూడా మనం గ్లోరిఫై చేయాలి. దాని గురించి కొంచెం మళ్ళీ చూద్దాము. సో తర్వాత గ్లోరిఫికేషన్ యూజువలీ ఎవరితో వింటే మనకి, అంటే మన హృదయం మారడానికి ఎవరితో వింటే గ్లోరిఫికేషన్ బాగుంటుంది అంటే భాగవతం ఏం చెప్తుందంటే మహాత్మాంతర్ హృదయాన్ ముఖోచితో. అంటే గ్లోరిఫికేషన్ అంట ఎప్పుడు మనం ప్యూర్ డివోటీస్ ద్వారా వింటే అది మంచి పనిచేస్తుందని చెప్తారు. సో ఇక్కడ యాక్చువల్లీ పృథు మహారాజ్ చెప్తున్నారు, I therefore do not wish to have benediction of merging into your existence, a benediction in which there is no existence of nectarian beverage of your lotus feet. I want the benediction of at least 1 million years, for thus I may be able to hear about your glories of your lotus feet from the mouths of your pure devotees.
సో పృథు మహారాజ్ ఏమంటున్నారంటే, ఇక్కడ నాకు లిబరేషన్ అక్కర్లేదు, ఏ కైవల్యం అక్కర్లేదు. కేవలం నాకు చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటే నేను నీ గ్లోరీస్ వింటాను. ఎవరి ద్వారా వింటాను అంటే ఇక్కడ క్లియర్‌గా మహాత్మాంతర్ హృదయాన్ముఖో చితో అంటున్నారంటే మహాత్ముల ద్వారా, మహాత్ముల నోటితో వచ్చింది. ప్యూర్ డివోటీస్ నోటితో వచ్చిన గ్లోరిఫికేషన్ నేను వింటానని చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఈ ప్యూర్ డివోటీస్ చెప్తారో అది ఆ ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ రియలైజ్డ్ సోల్స్. సో వాళ్ళకి ఆ రియలైజేషన్‌తో వాళ్ళు చెప్తారు కాబట్టి అది వినే శ్రోతలకి చాలా కదిలిస్తుందనమాట వాళ్ళని. సో అందుకే ఎప్పుడు వీలున్నంత మటుకు మనం ప్యూర్ డివోటీస్ ఎక్కడ భాగవతం చెప్పినా మనం పరిగెట్టుకొని ఎళ్ళాలి. భాగవతంలో కూడా సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం అంటారు కదా! సో ఈ నెక్టర్ ఏదైతే భాగవతం ఉందో అది సుఖముఖాద్ అంటే ఎప్పుడైతే మనం సుఖదేవ్ గోస్వామి నోటి ద్వారా వింటామో అప్పుడు ఇట్ బికమ్స్ మోర్ రిలేషబుల్ అని చెప్తున్నారనమాట. సో అందుకే ఇక్కడ కూడా అంటారు ప్యూర్ డివోటీస్ ద్వారానే వినాలి. నాన్ డివోటీస్ ద్వారా యాక్చువల్లీ వినకూడదు అని చెప్తారు. ఎందుకంటే ఇట్ సమ్ టైమ్స్ ఇస్ లైక్ పాయిజన్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే భక్తి లేదో వాళ్ళ లోపల, ఎప్పుడైతే భగవంతుడి పట్ల డివోషన్ లేదో అలాంటి వాళ్ళు చెప్తే అది కేవలం ఒక మెకానికల్ వైబ్రేషన్ అవుతుందని చెప్తున్నారు శ్రీల ప్రభుపాద్. సో నాన్ డివోటీస్ ద్వారా వింటే ఒక వైబ్రేషన్ ఆఫ్ మెటీరియల్ సౌండ్ అవుతుంది. అది భాగవతం అవుతుందని చెప్తున్నారు. సో అందుకని మనకి ఆహ్, కేవలం ప్యూర్ డివోటీస్ ద్వారా వినాలి అని చెప్తారనమాట. భాగవతంలో ఇంకో చోట కూడా సతాం ప్రసంగ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథ తజ్జోషనాత్ అశ్వ అపవర్గ వర్తమాని శ్రద్ధారతిర్ భక్తిర్ అనుక్రమిష్యతి అని చెప్తారు. సో ఎప్పుడైతే మనం సతాం ప్రసంగం అంటే ప్యూర్ డివోటీస్ తో ప్యూర్ డివోటీస్ సంఘం తీసుకొని ప్యూర్ డివోటీస్ ద్వారా మనం వింటామో అప్పుడు మనం చాలా తొందరగా అడ్వాన్స్ అవుతామంట. అండ్ భగవంతుడి పట్ల ఏదైతే మనకి అట్రాక్షన్ వస్తుందో అది తొందరగా ఫిక్స్ అయిపోతుంది. సో అప్పటి నుంచి మనకి రియల్ డివోషన్ మొదలవుతుందన్నమాట. సో ఎప్పుడు కూడా గ్లోరిఫికేషన్ మనము వి షుడ్ టేక్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ప్యూర్ డివోటీ అని చెప్తున్నారు. ఇలాగ పృథు మహారాజ్ అడిగినట్టుగా తర్వాత రూప గోస్వామి కూడా అంటారు కదా! నాకెన్నో చెవులు, ఎన్నో నాలుకలిస్తే నేను రూప గోస్వామి గారు అంటారు కదా! ఎన్నో నాలుకలు మిలియన్స్ ఐ విష్ ఐ హాడ్ మిలియన్స్ ఆఫ్ టంగ్ టు చాంట్ అండ్ గ్లోరిఫై ద లార్డ్ అని చెప్తారు. సో అలాగా మనం వి షుడ్ ఎండెవర్ టు హియర్ ఆల్వేస్ ఫ్రమ్ ప్యూర్ డివోటీస్ అన్నమాట. సో ఆహ్, ఎప్పుడు మనం కీర్తించాలి భగవంతుడిని అంటే ఒక టైంలో కీర్తించాలా? ఒక రోజు కీర్తించాలా? అంటే కొన్ని రోజులు కీర్తించాలా? అలాంటి డౌట్స్ వచ్చినప్పుడు అంటే కొన్ని సార్లు మనం జపానికి మనకొక టైం ఉంటుంది. భాగవతం చెప్పుకోవడానికి ఒక టైం ఉంటుంది. ఇస్లాంలోను అలాగే నమాజ్ చదివేది ఒక టైం ఉంటుంది. సో అవన్నీ యాస్ ఎ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనం అలా టైం పెట్టుకొని ఇన్ని రౌండ్స్ అలా చేస్తాం కానీ యాక్చువల్లీ చూస్తే భగవంతుడిని ఎల్లప్పుడూ కీర్తించాలి మనం. సో సతతాం కీర్తయంతుమ. సో ఎప్పటికి ఎల్లప్పుడు కూడా మనం కీర్తించాలి. అంటే ఆ కీర్తి ఎలా ఉండాలంటే ఈవెంచువల్లీ మన లైఫ్ షుడ్ బి ఎ గ్లోరిఫికేషన్ ఆఫ్ ద లార్డ్ అంటున్నారు. ఆచార్యులు ఏమంటున్నారంటే అవర్ ఎంటైర్ లైఫ్ షుడ్ బి గ్లోరిఫికేషన్ ఆఫ్ ద లార్డ్ అన్నమాట. సో మనకి భాగవతంలో కూడా తస్మాత్ సర్వాత్మన రాజన్ హరి సర్వత్ర సర్వదా అంటారు. శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో భగవాన్ నృణాం. సో ఇది కూడా ఏమంటున్నారంటే ఎప్పటికి కూడా సో మనకి ఏంటి అవసరం అంటే ఇట్ ఇస్ ఎసెన్షియల్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హియర్ అబౌట్ గ్లోరిఫై అండ్ రిమెంబర్ ద సుప్రీం పర్సనాలిటీ ఆల్వేస్ అండ్ ఎవ్రీవేర్. సో సర్వత్రా అంటే ఏంటి? సర్వత్రా అంటే ఎక్కడైనా. సో ప్రతి చోట మనం ఎక్కడున్నా కూడా భగవంతుడిని కీర్తించాలి. సర్వదా అంటే ఎప్పటికి, ఎల్లప్పటికి ఆల్వేస్ కూడా మనం భగవంతుని కీర్తించాలి. సో వి షుడ్ రిమెంబర్ దిస్ హరి సర్వత్ర సర్వదా. శ్రోతవ్య కీర్తితవ్యశ్చ. సో ఎప్పటికి కూడా మనం భగవంతుడి గురించి వినాలి, భగవంతుడిని కీర్తించాలి. ఎప్పుడు, ఎల్లప్పుడూ, ప్రతి చోట అన్నమాట. సో దీన్నే మనకు సనాతన ధర్మం అంటాం. సనాతనం అంటే ఎల్లప్పటికి. సో మన ధర్మం ఏంటి అంటే యాస్ ఎ జీవ మనకేం ధర్మం అంటే ఇదే మన ధర్మం. ఏం చేయటం? శ్రోతవ్య కీర్తితవ్య సర్వత్రా సర్వదా అన్నమాట. సో ఇది కూడా మనకి ఇది భాగవత్ ధర్మ అంటారు. సో బికాజ్ సనాతన ధర్మ ఇస్ ఎటర్నల్ దట్ ఇస్ వాట్ వి ఆర్ డూయింగ్. భగవంతుడికి మనం ఎల్లప్పుడూ గ్లోరిఫికేషన్ చేయటమే మన లైఫ్ ధ్యేయం అవ్వాలన్నమాట. యాక్చువల్లీ పరమహంసలు ఎప్పటికీ వాళ్ళ లైఫ్ అంతా అంటే వాళ్ళ బిజినెసే గ్లోరిఫికేషన్ అని చెప్తారు. నైర్గుణ్యస్థ రమంతే స్మ గుణాన్ కథానే హరే. సో నైర్గుణ్యస్థ రమంతే స్మ గుణాన్ కథాన్ హరే అంటే ఎప్పటికీ వాళ్ళ ఓన్లీ బిజినెస్ ఇస్ టు గ్లోరిఫై కృష్ణ అంట. సో దట్ ఈస్ ద ప్లాట్‌ఫార్మ్ వి షుడ్ ఆల్ ఎండెవర్. అండ్ మనకి శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు కూడా చెప్తారు కదా! మానిన మానదేన కీర్తనీయ సదాహరి. సో ఎప్పుడు చేయాలి? ఈ టైంలో చేయాలి, ఆ టైంలో చేయాలని ఏమీ లేదు మనకి.
కీర్తనీయ సదాహరి. స్టార్టింగ్‌లో వెన్ ఐ వాస్ న్యూ ఇన్ భక్తి అప్పుడెలా ఉండేదంటే, ఓకే. ఇది చెప్పారు 4 రౌండ్లు చేయమన్నారు చేస్తాను. మిగతా టైం నా నా అగైన్ మై మెటీరియల్ బిజినెస్ అండ్ మెటీరియల్ లైఫ్ ఉండేది. సో, కొద్ది రోజుల తర్వాత యుగల్ కిషోర్ ప్రభుజీ అమ్మ 24 గంటలు తలుచుకోవాలమ్మా, 24 గంటలు జపం చేయాలమ్మా అంటే నేను అమ్మో! ఇది ఇది ఎలా పాసిబుల్ అనుకునేదాన్ని గానీ బై Gurudev's mercy, more and more we are able to do it. So, కీర్తనీయ సదాహరి. సో, మన మనసులో ఎప్పటికీ ఆ కీర్తన నడుస్తూ ఉండాలి బయటికి మనం ఏం చేసినా కూడా. సో, అది ఎప్పుడు చేయాలన్న దానికి ప్రశ్నకి. సో, ఎలా చేయాలి గ్లోరిఫికేషన్? ఎలా చేయాలి అంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ గ్లోరిఫికేషన్ ఉంటాయి కదా! మీరు చెప్పినట్టుగా మనం ప్రేయర్ చేయొచ్చు. మనకి భాగవతం నిండా ప్రేయర్స్ ఉన్నాయి. భక్తుల ప్రేయర్స్. అవి చెప్పొచ్చు. లేకపోతే మన ఓన్ ప్రేయర్స్ నీటి ముంగటికెళ్ళి మన హృదయంలో ఏముందో అది చెప్పుకోవచ్చు. తర్వాత పాటలు పాడొచ్చు, జపం చేయొచ్చు, కీర్తన చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. సో, వివిధ రకాల గ్లోరిఫికేషన్స్ ఉంటాయి భగవంతుడికి. కానీ, ఉట్టి మాటలు కాకుండా మనం హృదయం పెట్టాలందులో. సో, ఎప్పుడైతే మనం భగవంతుని గ్లోరిఫై చేస్తున్నామో అవి కేవలం నోటి లెవెల్‌లో మాటలు కాకుండా అంటే మనసా, వాచా, కర్మణ ఈ 3 మనం ఎప్పుడైతే పెడతామో అప్పుడే అది ట్రూ గ్లోరిఫికేషన్ అవుతుందనమాట. వాచాతో మనం చెప్తాం. కానీ డూ వి రియల్లీ మీన్ ఇట్. సో, ఆ మాటలనేవి మనకి లిప్స్‌తో కాకుండా హృదయంలోంచి రావాలన్నమాట. అప్పుడు కానీ మనం ఆయనని ప్లీజ్ చేయలేము. సో, మన వాచ అయితే పెడుతున్నామో మనం కర్మ కూడా పెట్టాలంటే మనం ఎలా బిహేవ్ చేయాలంటే మన మన సెన్సెస్ అన్నీ యూజ్ చేయటం కూడా మన హ్మ్. ఇలాగా ఆహ్, అన్ని సెన్సెస్ మనము భగవంతుడి సేవలో పెడితే అది కర్మణ అవుతుందనమాట. ఆహ్, తర్వాత మైండ్‌తో కూడా మనస, వాచ, కర్మణ. మన మనస్సు కూడా మనం ఎప్పుడూ ఆయనలోనే పెట్టాలనమాట. సో, ఎప్పుడు ఎల్లప్పుడూ మనం బ్యాక్‌గ్రౌండ్ మైండ్‌లో ఆయనెలా ప్లీజ్ చేయాలి? ఆయనని ఎలా గ్లోరిఫై చేయాలి? ఆయన గ్లోరీస్ వేరే వాళ్ళకి ఎలా చెప్పాలి? ఇలాగా మనం ఆలోచిస్తూ ఉండాలనమాట. సో, ఈ విధంగా మనం గ్లోరిఫై చేయాలి భగవంతుడిని. లేకపోతే అది కేవలం మెకానికల్ యాక్టివిటీ. ఇందాక చెప్పినట్టుగా మెకానికల్ వైబ్రేషన్ అయిపోతుంది. ఏదైతే ప్రొఫెషనల్ పీపుల్ చేస్తారో అలా కాకుండా మనం మన హృదయాన్ని పెట్టాలంట ఇందులో. వి హావ్ టు కంప్లీట్‌లీ సరెండర్ అండ్ గ్లోరిఫై అండ్ ఇన్ అవర్ హార్ట్ బిలీవ్ థట్ ట్రూలీ వాట్ వి ఆర్ సేయింగ్ వి మీన్ వాట్ వి ఆర్ సేయింగ్ అన్నమాట. సో, అలాగా మనం కీర్తించడం నేర్చుకోవాలి. దట్ ఈస్ ఎ స్కిల్ బట్ ఇట్ విల్ కమ్. మనం ఎప్పుడైతే వింటామో, ఎప్పుడైతే శ్రవణం చేస్తామో ప్యూర్ డివోటీస్ ద్వారా, సీనియర్స్ ద్వారా అప్పుడు మనకి భగవంతుడు అర్థమవుతే మనం చేయగలుగుతాం అన్నమాట. దట్ ఈస్ వాట్ వి ఆర్ డూయింగ్ ఎవ్రీ డే. వెరీ గ్రేట్‌ఫుల్ టు బలవంత్ ప్రభు. ఆయన వల్ల భగవంతుడి గురించి మనం ఎంతో తెలుసుకుంటున్నాము. తెలుసుకొని మనం కూడా గ్లోరిఫై చేసే పొజిషన్‌లోకి రావచ్చనమాట. సో, మనము రోజు గ్లోరిఫై చేస్తామనుకోండి, ఎలా అది భగవంతుడికి రీచ్ అవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి మనం అంటే, ఆహ్, కొన్నిసార్లు డౌట్ రావచ్చు. రోజు నేను ప్రేయర్స్ చేస్తున్నాను, రోజు చెప్పుకుంటున్నాను, మరి భగవంతుడికి రీచ్ అవుతుందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, నేను ఒక ద్వారా విన్నాను. ఆహ్, ఆచార్యుల ద్వారా ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే భగవంతుడికి రీచ్ అవుతుందో మనకి 3 రకాల సింప్టమ్స్ ఉంటాయంట. అంటే మనకి తెలుస్తుందంట. ఒకటేంటంటే తుష్టి. తుష్టి అంటే మన హృదయం సాటిస్ఫై అయిపోతుంది అంటున్నారు. సో, ఎప్పుడైతే మనం భగవంతుడిని మంచిగా గ్లోరిఫై చేస్తామో, భగవంతుడు అది తీసుకుంటున్నాడో, అప్పుడు మన హృదయమే సాటిస్ఫై అవుతుంది. సో, ఇట్ ఈస్ నాట్ థట్ కృష్ణుడేదో మన గ్లోరీ కోసం వెయిట్ చేస్తున్నాడు. మన స్తుతి కోసం వినాలని నించున్నాడు అలా కాదు. భగవంతుడిని మనం స్తుతి చేస్తే మన హార్టే సాటిస్ఫై అవుతుందని చెప్తున్నారు. సో, హార్ట్ సాటిస్ఫై అవ్వడం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఆహ్, తిన్నామనుకోండి 4 గులాబ్ జామున్లు ఇంకా మనకి ఐదో తినబుద్ధి అవ్వదు. సో, అప్పుడు జస్ట్ లైక్ యువర్ టంగ్ ఈస్ సాటిస్ఫైడ్ అలా మన హృదయం సాటిస్ఫై అవుతుంది. సో, మన హృదయం సాటిస్ఫై అయిందంటే ఏమని అర్థం అంటే మనకి వేరే డిజైర్స్ ఉండవు. సో, వేరే స్పెషల్లీ మెటీరియల్ డిజైర్స్ ఉండకూడదు. సో, ఎప్పుడైతే మనకి మెటీరియల్ డిజైర్స్ ఉంటాయో థట్ మీన్స్ వి ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ అవర్ హార్ట్. సో, దిస్ ఇస్ ఎ సిమ్ప్టమ్. ఇట్స్ ఎ సిమ్ప్టమ్ ఆఫ్ ఎ డివోటీ. ఎప్పుడైతే భగవంతుడి భక్తిలో, భగవంతుడి స్తుతిలో, భగవంతుడి కీర్తనలో ఒక భక్తుడు సాటిస్ఫై అవుతాడో దెన్ దే షుడ్ నాట్ బి ఎనీ మోర్ మెటీరియల్ డిజైర్స్ అన్నమాట. సో, సెకండ్ సిమ్ప్టమ్ ఏంటి అంటే పుష్టి. పుష్టి అంటే నరిష్‌మెంట్ అన్నమాట. అలాగే ఎలాగైతే మనం భోంచేసామనుకోండి కడుపు నిండా మనకి ఎవరైనా పెట్టారనుకోండి, మనం కంప్లీట్‌గా కడుపు నిండిపోతుంది. మనకి ఇంకా అన్నం తినాలనిపించదు. సో, అలాగా ఎప్పుడైతే మనం భగవంతుడిని కీర్తిస్తామో మన సోల్ బాగా నరిష్ అవుతుందంట. సో, పుష్టి ఉంటుంది. పుష్టి అంటే దట్ నరిషెస్ యువర్ సోల్. సో, ఆ నరిష్‌మెంట్‌లో ఏంటంటే మనకొక టేస్ట్ వస్తుంది. అంటే భగవంతుని గ్లోరిఫికేషన్‌లో భగవంతుని
కీర్తించటంలో ఒక టేస్ట్, ఒక మెల్లో. ఇట్స్ నాట్ హ్యాపీనెస్. యాక్చువల్లీ ఈ దిస్ సీనియర్ డివోటీ వాస్ సేయింగ్ ఇట్ ఇస్ నాట్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ వేరంట. అంటే హ్యాపీనెస్ ఇస్ లైక్ టెంపరరీ. అది ఇట్ ఇస్ ఆన్ ద లెవెల్ ఆఫ్ మైండ్. వెరాజ్ ఏదైతే ఈ రస వస్తుందో ఈ భగవంతుని కీర్తించటంలో, ఏదైతే మెల్లో, ఇంగ్లీష్ వర్డ్ ఇస్ ప్రాబబ్లీ మెల్లో. ఏదైతే మెల్లో వస్తుందో మనకి, దాట్ ఈస్ నరిష్మెంట్ ఆఫ్ ద సోల్. ఇట్ ఇస్ నాట్ నరిష్మెంట్ ఆఫ్ యువర్ మైండ్. సో ఎప్పుడైతే ఆ రసం మీరు ఆస్వాదిస్తారో భగవంతుని గ్లోరిఫికేషన్ చేసి, అప్పుడు మనకి ఇంకా వేరే ఏమి అవసరం ఉన్నట్టు అనిపించదు. ఇది మనం ఎగ్జాంపుల్ ఇది తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి తెలిసింది వ్యాసదేవుడు అన్ని వేదాలన్నీ రాశాడో, అన్ని రాసాక కూడా ఆయన ఎలాగా ఆయనకి ఈ పుష్టి, తుష్టి అనిపించలేదంట. సో హి వాస్ వెరీ డిస్సాటిస్ఫైడ్. సో ఇలా డిస్సాటిస్ఫైడ్ మూడ్‌లో ఉన్నప్పుడు నారదముని వచ్చి ఏం చెప్పారంటే, అడిగాడు వ్యాసదేవుడు, "ఎందుకు నేను తృప్తిగా లేను? ఇన్ని వేదాలు రచించాను కానీ నేను ఎందుకు తృప్తిగా లేను?" అంటే నారదముని ఏం చెప్పారు, "నువ్వు భగవంతుడి గ్లోరీస్ నువ్వు రాయలేదు. సో నువ్వు భగవంతుడు సెపరేట్‌గా గ్లోరీస్ రాయలేదు కాబట్టి నువ్వు అసంతృప్తితో ఉన్నావని చెప్పారంట." సో అప్పుడు వ్యాసదేవుడు భాగవతం రాస్తే, వాట్ ఈస్ భాగవతం? భాగవతం ఫుల్ ఆఫ్ గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్. సో భాగవతంలో ఇట్స్ కంప్లీట్‌లీ ఇట్స్ ఎ బుక్ ఆఫ్ గ్లోరిఫికేషన్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి ఎప్పుడైతే వ్యాసదేవుడు అది రాసాడో అప్పుడు కంప్లీట్‌గా ఆయన సాటిస్ఫై అయిపోయాడన్నమాట. సో అప్పుడు ఆయనకి ఈ తుష్టి, పుష్టి లభించింది. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ glorifying Lord will give us the satisfaction, give our soul our nourishment and give our soul that satisfaction. సో ఇంకా మూడో సింప్టమ్ ఏం చెప్తారంటే, ఇలా భగవంతుని గ్లోరిఫై చేసినప్పుడు మనకి ఆకలి తగ్గుతుందంట. ఎలాగా కడుపు నిండా అన్నం తింటే మనకి ఆకలి తగ్గిపోతుందో, అలాగా మనకి ఏదైతే హంగర్, వాట్ హంగర్ డు వి హావ్? వి హావ్ హంగర్ ఫర్ అవర్ ఓన్ గ్లోరిఫికేషన్, ఫర్ అవర్ ఓన్ మెటీరియల్ ఎంజాయ్మెంట్, ఫర్ అవర్ ఓన్ వెల్త్. ఇవన్నీ మనకి ఏవైతే ఉన్నాయో ఆకలి, మన ఈ భౌతిక వాంఛలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయంట. అప్పుడు మనకేమవుతది, మన గురించి మనం తక్కువ ఆలోచించుకొని భగవంతుడి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. భగవంతుడిని ఎలా సంతోషపడాలి అన్న ఆలోచన మనకు ఎక్కువొస్తుంది. మనని మనం ఎలా సంతోషపెట్టుకోవాలనే ఆలోచన తగ్గిపోతుంది. సో ఈ 3 సింప్టమ్స్ ఉన్నప్పుడే మనం భగవంతుడిని కరెక్ట్‌గా గ్లోరిఫై చేస్తున్నట్లు లెక్క అన్నమాట. దిస్ ఇస్ వెరీ ప్రాక్టికల్ ఫర్ అస్ ఆల్సో. మన లైఫ్‌లో మనం చూసుకోవాలి. మనం ఎంత తుష్టిగా ఉన్నాము, ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది మనకి, ఎంత మెటీరియల్ డిజైర్స్ తగ్గుతున్నాయి. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఒకవైపు మనము భాగవతం వినుకుంటూ, పద్యాలు పాడుకుంటూ, ప్రేయర్‌లు చేసుకుంటూ మెటీరియల్ డిజైర్స్ మనకి పోవట్లేదు అంటే దెన్ సంథింగ్ ఇస్ రాంగ్. దెన్ మనం భగవంతుడిని కరెక్ట్‌గా గ్లోరిఫై చేయట్లేదు. మనకి ఎప్పుడైతే ఆ రసం రావట్లేదో భాగవతంలోంచి, దెన్ వి ఆర్ నాట్ డూయింగ్ ఇట్ రైట్. అండ్ ఎప్పుడైతే మనం మనల్ని ముందుకు పెట్టుకుని భగవంతుడికి తక్కువ ప్రయారిటీ ఇస్తున్నామో, భగవంతుడి ప్లెజర్‌లో మన ప్లెజర్ ఉంది అనుకోవట్లేదో, దెన్ అవర్ గ్లోరిఫికేషన్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. సో ఈ 3 రిక్వెస్ట్ ఎవ్రీబడీ టు ఎవరిది వాళ్ళు చూసుకోండి. ఇది మనకు జరుగుతుందా లేదా అనేసి. దెన్ విల్ టాక్ అబౌట్ వై వి షుడ్ గ్లోరిఫై. వెరీ ఇంపార్టెంట్. ఎందుకు గ్లోరిఫై చేయాలి మనం భగవంతుడిని? అవసరం ఏంటి అంటే చాలా చాలా అవసరాలున్నాయి. అంటే చాలా చాలా రీజన్స్ ఉన్నాయి దీనికి. ఇదేమో మనది డ్యూటీ. యాజ్ ఆయన అంశంలాగా, ఆయన పార్ట్ అండ్ పార్సెల్స్ లాగా మన డ్యూటీ ఇస్ టు గ్లోరిఫై హిమ్. సో భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తున్నాడు, శిక్షాష్టకంలో కూడా చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, మన డ్యూటీ ఏంటి అంటే మనం ఎల్లప్పుడూ భగవంతుడి గ్లోరీస్ చాంట్ చేసుకుంటూ ఉండాలి. సో ఎందుకు ఏం చాంట్ చేయాలి అంటే అన్ని భగవంతుడికి సంబంధించింది ఏదైనా నువ్వు గ్లోరిఫై చేసేదగ్గ ఉంటుంది కదా. ఆయన నామం, ఆయన రూపం, ఆయన లీలలు, ఆయన పారాఫర్నేలియా, ఆయన పార్షదులు, ఆయన సేవ, ఆయన డివోటీస్‌తో ఎలా డీల్ చేస్తాడు, ఏదైనా చూడండి మీరు భగవంతుడితో సంబంధించింది అన్నీ గ్లోరియస్‌గా ఉంటాయి. సో మీరు ఏ యాస్పెక్ట్‌ని గ్లోరిఫై చేసినా, మీరు కేవలం నామాన్ని గ్లోరిఫై చేయాలా, హరినామ జపం. మనకి ఆయన ఫార్మ్‌ని గ్లోరిఫై చేయాలా, మీకు డెయిటీ వర్షిప్ ఉంది. ఆయన డివోటీస్‌ని గ్లోరిఫై చేయండి, ఆయన పార్షదులని గ్లోరిఫై చేయండి. సో మెనీ థింగ్స్ టు గ్లోరిఫై అబౌట్ కృష్ణ. సో ముకుందమాల స్తోత్రంలో కులశేఖరాలు వారు ఏం చెప్తారంటే, ప్రాణామామీశస్య శిరఫలం విదుస్ తదర్చనం పాని ఫలం దివక్కాసై మన ఫలం తద్గుణ తత్వ చింతనం వాచా ఫలం తద్గుణ కీర్తనం బుధ. సో ఏమంటున్నారంటే మన స్పీచ్ కంట, మన నోటికి, మన నాలుకకి, మన స్పీచ్ కి పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే మనం కేవలం భగవంతుడి కీర్తించినప్పుడే. వాచా ఫలం అంటే నాలుకకి ఫలం ఎప్పుడు అంటే తద్గుణ కీర్తనం బుధ. అంటే ఎప్పుడైతే ఆయన గుణాల్ని మనం కీర్తిస్తామో అప్పుడే మనకి దానికి పర్ఫెక్షన్ వస్తుంది అని ముకుందమాల స్తోత్రంలో కులశేఖరాలు వారు చెప్తారు. సో ఒకటి మన డ్యూటీ. తర్వాత ఇంకొక రీజన్ ఎందుకు మనం గ్లోరిఫై చేయాలి అంటే
వి రియలీ హ్యావ్ నథింగ్ బెటర్ టు డూ. అంటే మనకి ఇంకెవరైనా ఉన్నారా చెప్పండి గ్లోరిఫై చేయటానికి? ఆయనని మించి, భగవంతుడిని మించి ఎవరైతే సర్వకళ్యాణ గుణైక సాగర, అంటే భగవంతుడికి ఓషన్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. సో అంతకంటే ఎవరైనా మనకి బెటర్ పర్సన్ ఉన్నారా గ్లోరిఫై చేయడానికి? లేరు. ఈ మొత్తం క్రియేషన్ లో వీ కెన్ ఓన్లీ పర్సన్ దట్ ఈస్ వర్తీ ఆఫ్ గ్లోరిఫికేషన్ ఇస్ కృష్ణ. సో అందుకని మనం ఆయన్ని ఎప్పుడు గ్లోరిఫై చేయాలి. తరువాత గ్లోరిఫికేషన్ కేవలం ప్రేమతో, మనకి ఆయన పట్ల ప్రేమ ఉంది కాబట్టి మనం న్యాచురల్ గా ఆయనని గ్లోరిఫై చేస్తాం. ఎవరికి మనకి నచ్చిన వాళ్ళని మనం గ్లోరిఫై చేస్తాం కదా, అలాగే ఎప్పుడైతే భగవంతుడి పట్ల మనకి ప్రేమ ఉంటుందో మనం గ్లోరిఫై చేస్తాం. సో ఈ గ్లోరిఫికేషన్ చేయడానికి 3G అంటారు. 3G అంటే ఫస్ట్ మనం గ్రేట్‌నెస్ తెలుసుకోవాలంట. భగవంతుడి గ్రేట్‌నెస్ ఏంటి? సో ఎప్పుడైతే మనం శుద్ధ భక్తుల ద్వారా, సీనియర్స్ ద్వారా, ఆచార్యుల ద్వారా భగవంతుడి గ్రేట్‌నెస్ మనం చదువుకుంటామో, అప్పుడు ఆయన మనకి ఏమేమి ఇచ్చారు, ఎంత ఇచ్చారు మనకి, మనల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏకో బహునామ్యో విదదాతి కామ అని చదువుకున్నామంటే భగవంతుడు మనల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు, మనకి ఏమేమి ఇస్తున్నాడు, అవన్నీ మనం తలుచుకుంటే మనకి ఒక గ్రాటిట్యూడ్ వస్తుంది. సో ఈ రెండిట్లోంచి వెన్ వి నో ద గ్రేట్‌నెస్ ఆఫ్ ద లార్డ్ అండ్ వెన్ వి ఆర్ వెరీ గ్రేట్‌ఫుల్ టు ద లార్డ్, అప్పుడు మనకి గ్లోరిఫికేషన్ వస్తుంది. ఐ థింక్ దిస్ గ్రాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఐ థాట్. సో మనకి వి రియల్లీ హావ్ టు బీ గ్రేట్‌ఫుల్ ఎవ్రీ డే దట్ ఈ రోజు లేచాను అంటే భగవంతుడి కృప. ఈ రోజు మాట్లాడగలుగుతున్నాను అంటే భగవంతుడి కృప. అలాగా ఎప్పుడైతే ఆయన గ్రాటిట్యూడ్‌తో ఉంటామో మనము, వి కెన్ గ్లోరిఫై హిమ్. తరువాత ఇంకొక రీజన్ ఎందుకు మనం గ్లోరిఫై చేయాలి భగవంతుడిని అంటే, మన ప్యూరిఫికేషన్ కోసం. కేవలం మన ప్యూరిఫికేషన్ కోసం అన్నమాట. ఇది భాగవతంలో ఏం చెప్తారంటే, తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్య శిక్షితాభ్యం అభయం. వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఫ్రమ్ క్యాంటో 2 చాప్టర్ 1. తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ శతాభయం. సో ఇందులో ఏం చెప్తున్నారంటే, ఎవరు భగవంతుడి గ్లోరీస్ వినాలి, ఎవరు భగవంతుడి గురించి గ్లోరిఫై చేయాలి అంటే, వన్ హూ డిజైర్స్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ మిజరీస్. సో ఎవరు కీర్తి చేయాలి, ఎవరు స్మరించాలి, స్మర్తవ్యం కీర్తితవ్యం ఎవరు చేయాలి అంటే, ఎవరికైతే దే వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ మిజరీస్. సో ఏదైతే మనకి ఇప్పుడు మెటీరియల్ మిజరీస్ ఉన్నాయో అవి మనకి ఫ్రీ కావాలంటే మనం భగవంతుని గ్లోరిఫై చేయాలని భాగవతం చెప్తుందన్నమాట. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ అవర్ ప్యూరిఫికేషన్. మన మిజరీస్ పోవటానికి మనం గ్లోరిఫై చేస్తున్నాము. సో ఇలా ప్యూరిఫై అయినప్పుడు, భగవంతుని గ్లోరీస్ చెప్తూ ప్యూరిఫై అయినప్పుడు ఏమవుతుందంట అంటే ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి కీర్తిస్తామో, ఆయన మంచి క్వాలిటీస్ గురించి మనం కీర్తిస్తామో, మనకు కూడా ఆ క్వాలిటీస్ వస్తాయంట. అంటే క్వాలిటేటివ్‌లీ వి విల్ బికమ్ లైక్ హిమ్, ఆఫ్ కోర్స్ నాట్ క్వాంటిటేటివ్‌లీ. ఎందుకంటే ఇఫ్ ద సోర్స్ ఇస్ ఆల్ గుడ్, ఎప్పుడైతే కృష్ణుడు పూర్ణ పురుషుడు, పూర్తిగా ఆయనకి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో, ఐ మీన్ ఎవ్రీథింగ్ అబౌట్ కృష్ణ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ అబౌట్ కృష్ణ ఇస్ ఆస్పిషియస్. సో ఎప్పుడైతే అలాంటి భగవంతుడితో మనం కనెక్ట్ అవుతామో, అప్పుడు మనకు కూడా ఆ మంచి క్వాలిటీస్ వస్తాయని చెప్తున్నారు. సో దట్ ఈస్ వన్ బెనిఫిట్ ఆఫ్ చాంటింగ్ ఫర్ అస్. తరువాత మనం కూడా ఇలా మంచి క్వాలిటీస్ వచ్చి మనం మారితే మన రిలేషన్‌షిప్స్ బాగుంటాయన్నమాట. సో ఎప్పుడైతే మనం భగవంతుని గ్లోరిఫై చేస్తామో, ఆ రిలేషన్‌షిప్స్ ఆల్సో బికమ్ గుడ్. యాక్చువల్లీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చేసేవారంటే, ఎప్పుడైతే వాళ్ళ డివోటీస్‌లో కొన్నిసార్లు తేడాలొచ్చేవి. అంటే వాళ్ళు గొడవ పడ్డమో, లేకపోతే ఒకరి మీద ఒకరు ఈర్ష్య ఉండడమో అలాంటివి జరిగినప్పుడు ఏం చేసేవారంటే, ఆ ఇద్దరు ఎవరైతే కంప్లెయింట్ చేయడానికి ఇద్దరొచ్చారనుకోండి, ఈయన ఇలా చేశాడు, ఆయన అలా చేశాడంటే ఏం చేసేవారంట అంటే, ఆ ఇద్దరిని పిలిచేసి, "నువ్వు తనని గ్లోరిఫై చేయి, నువ్వు తనని గ్లోరిఫై చెయ్యి" అనేసి ఇద్దరిని ఒకరినొకరు గ్లోరిఫై చేయమని చెప్పేవారంట ఓపెన్‌గా. సో అలాగా గ్లోరిఫై చేసినప్పుడు అది ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తి పట్ల ఈర్ష్య కానీ, ద్వేషం కానీ పోతుంది. దిస్ రియల్లీ వర్క్స్ యాక్చువల్లీ. ట్రై ఇట్. నాకు ఒకసారి ఇలాగే ఇన్ మై ఎర్లీ డేస్ సమ్‌హౌ ఐ వాస్ నాట్ లైకింగ్ సంబడీ. మై సిన్‌ఫుల్ ప్రొపెన్సిటీ. సో ఫాల్ట్ ఫైండింగ్ అది ఉంటది కదా మనకి. అలాగా అనుకున్నప్పుడు దెన్ ఇది ఎక్కడో చదివాను నేను. చదివినప్పుడు నిజంగా యూ రియల్లీ వాక్ అప్ టు దట్ డివోటీ హూ యూ డోంట్ లైక్ or who you are envious of, you go and glorify that devotee. You go and serve that devotee. You go and ask forgiveness for that devotee, and it all works. So actually this is very correct. ఎప్పుడు మీకు ఎవరైతే నచ్చరో వాళ్ళని మీరు గ్లోరిఫై చేయండి. ఎందుకంటే when you attempt to glorify,
మీకు ఏవో కొన్ని మంచి క్వాలిటీస్ దొరుకుతాయి. ఎప్పుడైతే మనం చెడు చూస్తామో మనకి మంచి కనిపించదు. సో, మనం చెడుని ఆ కాస్త టైం పక్కన పెట్టేసి, వాళ్ళని ఎలా గ్లోరిఫై చేయాలి అని చూస్తే మీకు డెఫినిట్‌గా ఐ యామ్ ష్యూర్ ఎవ్రీబడీ ఎంత ఫాలెన్ వాళ్ళకి కూడా కొన్ని మంచి క్వాలిటీస్ అయితే ఉంటాయి. సో, ఆ మంచి క్వాలిటీస్ మనం చూస్తాం. సో, ఇలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చేసేవారంటే ఇట్స్ ఎ వెరీ నైస్ ఎక్సర్‌సైజ్. మనం కూడా అలా అనిపించినప్పుడు చేయాలి. సో, ఇట్ ఈస్ అనదర్ బెనిఫిట్ ఆఫ్ గ్లోరిఫైయింగ్. అండ్ దెన్ ఈ గ్లోరిఫికేషన్ మనం ఎప్పుడైతే భగవంతుడిని గ్లోరిఫై చేస్తామో మంచి క్వాలిటీస్ వస్తాయంటే మనలో కొన్ని చెడు గుణాలు ఎళ్ళిపోతాయి. అండ్ దెన్ ఎలాగ మనకు తుష్టి, పుష్టి వస్తుందో అలాగా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది మనకు బెనిఫిట్‌లో. అండ్ దెన్ ఎప్పుడైతే మనం భగవంతుడిని కీర్తిస్తామో ఆహ్, భగవంతుడు మన హృదయంలో ఉన్నట్టు లెక్క కాబట్టి మనకి చాలా ఇన్‌స్పిరేషన్ వస్తుంది. అంటే భగవంతుడు మనని లోపల నుంచి గైడ్ చేస్తాడు. సో, ఫర్ సచ్ డివోటీస్ హూ ఆర్ గ్లోరిఫైయింగ్ ద లార్డ్ గైడ్స్ ఫ్రమ్ వితిన్ అని చెప్తారు. నేను ఎప్పుడైతే బికాజ్ కృష్ణాస్ నేమ్, ఫార్మ్, పాస్‌టైమ్స్ అన్నీ భగవంతుడితో సమానమో, అలాగే మనం భగవంతుడిని స్తుతించినప్పుడు కూడా అది భగవంతుడితో సమానం. అంటే భగవంతుడిది ఆధ్యాత్మికమైన ఏదైతే రూపం ఉంటుందో దానితో సమానం కాబట్టి మనం యాక్చువల్లీ భగవంతుడితో అసోసియేట్ అయినట్టు లెక్క అంట. సో, మీరు భగవంతుని కీర్తించారనుకోండి భగవంతుడితో అసోసియేట్ అయినట్టు లెక్క అంట. సో, మనకి ఎప్పుడైతే భగవంతుడితో అసోసియేట్ అవుతామో మనకి వి ఫీల్ థట్ ట్రాన్సెండెంటల్ ప్లెజర్. సో, ఏదైతే బ్లిస్, ఏదైతే రసం, ఏదైతే ఆస్వాదించాలని మనం చూస్తున్నామో అది భగవంతుని గ్లోరిఫై చేసి ఆయన అసోసియేషన్ తీసుకున్నప్పుడు మన హృదయంలో అది వస్తుందంట. అండ్ దెన్ మనకి డెఫినిట్‌గా ఇలా ఈ ప్రాసెస్ ఇలా చేస్తూ ఉంటే మనకి కృష్ణ ప్రేమ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మనం గ్లోరిఫై చేసినప్పుడు. ఇదే కాకుండా యాక్చువల్లీ శ్రీల ప్రభుపాద అయితే చాలా పర్పోర్ట్స్‌లో అన్నిటికి సొల్యూషన్ అంటే సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్‌కన్నిటికి సొల్యూషన్ చెప్తారు కదా! మనకి గ్లోరిఫైయింగ్ ద లార్డ్ అని. సో, భాగవతంలో కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే ఇలాగా భగవంతుడి ట్రాన్సెండెంటల్ గ్లోరీస్ మనం చేస్తామో క్యాంటో 1లో చదివాను. ఆహ్, ఆహ్, ఇట్ బ్రింగ్స్ ఎ రెవల్యూషన్ ఇన్ ద ఇంపయస్ లైవ్స్ ఆఫ్ థిస్ వరల్డ్స్ మిస్‌డైరెక్టెడ్ సివిలైజేషన్ అని చెప్తున్నారు. సో, ఎప్పుడైతే మనం భగవంతుడిని కీర్తిస్తామో ఆయన నామ, రూప, గుణ లీలల్ని అప్పుడంట ఈ ప్రపంచంలో ఏదైతే సివిలైజేషన్ తప్పుగా వెళ్తుందో అది కూడా కరెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఏదైతే పొల్యూషన్ ఉందో దట్ ఈస్ వెరీ ట్రూ. మీరు అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ పొలిటికల్ సిట్యుయేషన్ చూసినా కూడా ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ పొల్యూటెడ్ మైండ్స్ అండ్ హార్ట్స్. సో, ఎప్పుడైతే మనం భగవంతుని గ్లోరిఫై చేస్తామో, ఎప్పుడైతే మన హార్ట్ ప్యూర్ అవుతుందో, సో, ఇండివిడ్యువల్ హార్ట్స్ అన్ని ప్యూరిఫై అయినప్పుడు ఆటోమేటిక్‌గా ద వరల్డ్ విల్ చేంజ్. సో, ఇట్ ఈస్ వెరీ నెసెసరీ థట్ ఎవ్రీబడీ రీడ్ భాగవతం అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాద. సో, అండ్ దెన్ సో, ఫర్ ఆల్ దీస్ బెనిఫిట్స్ మనం భగవంతుడిని కీర్తించాలన్నమాట. సో, భగవంతుడికి ఒక ప్రశ్న రావచ్చు మనకి. ఎందుకు భగవంతుడు మనని కీర్తించమంటున్నాడు అనేసి ఎవరో అడిగారు యాక్చువల్లీ. మా మా బాబు అడుగుతాడు. ఎందుకు ఎప్పుడు కృష్ణుడు నన్ను స్మరించు, నన్ను కీర్తించు అంటాడు. ఎందుకంటాడు? ఈజ్ హి సెల్ఫిష్ అంట అని అడిగాడు ఒకసారి. సో, మనకి భాగవతం ఏం చెప్తుందంటే ఇట్స్ ఎ వెరీ లాంగ్ వర్స్. నేను ఇంగ్లీష్‌లో చదువుతాను. యాక్చువల్లీ మనం గ్లోరిఫై చేసేది మన కోసం. భగవంతుడి కోసం కాదు. భగవంతుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నాడంటే, అది మనకి బెనిఫిట్ అని చేస్తున్నాడు. ఆయనకి ఏమాత్రం తగలదంట. సో, ఒక ఇంగ్లీష్ పర్పోర్ట్ చదివాను 7.1.25 మొన్న నామామృతం చదువుతుంటే ఐ కేమ్ అక్రాస్ దిస్. Because of the bodily conception of life, the conditioned soul thinks that when the body is annihilated, the living being is annihilated. Lord Vishnu, the Supreme Personality, is the Supreme Controller. Because he has no material body, he has no false conception of I and mine. It is therefore incorrect to think that he feels pleasure or pain when blasphemed or offered prayers. This is impossible for him. Thus, he has no enemy and no friend. When he chastises the demons, it is for their good, and when he accepts the prayers of the devotee, it is for their good. He is affected neither by prayers nor by blasphemy. ఇది 7.1.25లో క్లియర్ గా చెప్తున్నారంటే భగవంతుడికి మనకి బద్ధజీవులకు ఉన్నట్టుగా ఒక మెటీరియల్ బాడీ లేదు. ఆ బాడీ రావటం పోవటం లేదు భగవంతుడికి. సో, ఆయనకి ఎప్పుడు ఇది నాది, ఇది నేను అన్న కాన్సెప్ట్ ఉండదంట భగవంతుడికి. సో, ఆయన ఒక ఒక అసురుడు ఆయనని బ్లాస్ఫేమ్ చేసినా కానీ, ఒక డివోటీ ఆయనకి ప్రే చేసినా కూడా, ఆయనకి ప్లెజర్, పెయిన్‌తో ఆయన ఆహ్, అంటే ఏమంటారు? హి ఈస్ బియాండ్ థట్. హి ఈస్ బియాండ్ సీకింగ్ ప్లెజర్ ఆర్ పెయిన్ ఫ్రమ్ అవర్ ప్రేయర్స్. సో, అందుకని భగవంతుడికి ఎనిమీ కానీ, ఫ్రెండ్ కానీ ఎవరు కూడా ఎనిమీ అండ్ ఫ్రెండ్ లాగా ఉండరనమాట. సో, అందుకని ఎప్పుడైతే ఆయన అంటే మనం స్తుతిస్తే ఏదో భగవంతుడికి చాలా బెనిఫిట్ అవుతుంది అన్న మూడ్‌లో ఉండకూడదు. ప్యూర్‌లీ ఫర్ అవర్ బెనిఫిట్. అలాగే అసురులు భగవంతుడిని బ్లాస్ఫేమ్ చేసినా కూడా, నిందించినా కూడా ఆయనకి తగలదంటున్నారు. సో, అందుకని కాకపోతే భగవంతుడు ఎప్పుడైతే అసురులని పనిష్ చేస్తాడో అది వాళ్ళ మంచికే.
ఎప్పుడైతే భక్తుల ప్రేయర్స్ తీసుకుంటాడో అది మన మంచికి. సో, మన మంచికి చేస్తున్నాడు భగవంతుడు. ఆయన మాత్రం కంప్లీట్‌గా హి రిమైన్స్ అన్‌అఫెక్టెడ్ అని చెప్తారనమాట. సో, ఫర్ ఆల్ దీస్ రీజన్స్ వి షుడ్ గ్లోరిఫై అండ్ అండర్‌స్టాండ్ కైండ్ ఆఫ్ వాట్ ఈస్ బియాండ్ ద గ్లోరిఫికేషన్. తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు స్పెండ్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ గ్లోరిఫైయింగ్ డివోటీస్. అగైన్ ఎవరిని గ్లోరిఫై చేయాలంటే డెఫినిట్‌గా భగవంతుడిని. అండ్ పృథు మహారాజ్ ఎవరైతే భగవంతుడి అంశనో ఆయనని తప్పకుండా మనం గ్లోరిఫై చేయాలి. అండ్ అది కాకుండా డివోటీస్‌ని కూడా మనం గ్లోరిఫై చేయాలి. అగైన్ మన లెవెల్‌లో ఇది చాలా అలవరుచుకోవాలి మనం. విచ్ వి డోంట్ డూ వెరీ ఆఫెన్ అనుకుంటా. సో, ఎందుకంటే కృష్ణుడు భక్తులు సెపరేట్‌గా కాదంట. సో, కృష్ణ అండ్ హిస్ అన్‌అలాయిడ్ డివోటీస్ కెనాట్ బి సెపరేటెడ్. సో, ఎప్పుడైతే మనం భగవంతుని భక్తులకి గ్లోరిఫై చేస్తామో అది భగవంతుడికి చెందినట్టే లెక్క అని చెప్తున్నారు. సో, అందుకని మనం అలా అనుకుని మనం చెయ్యాలి. సో, ఒక సుభాషితంలో చదివాను. ఏం చెప్తున్నారంటే ఆహ్, ఆకాశత్ పతితాం తోయం సాగరం ప్రతిగచ్చతి. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఐ డోంట్ నో హౌ ట్రూ దిస్ ఇస్. బట్ ఏమంటున్నానంటే మనం ఎవరిని గ్లోరిఫై చేసినా అంటే డెమిగాడ్స్‌ని కానీ డివోటీస్‌ని కానీ గ్లోరిఫై చేస్తే ఎలాగైతే నీళ్లు అన్నీ వెళ్లి సముద్రంలో కలుస్తాయో అలాగా మనం ఎవరిని గ్లోరిఫై చేసినా అది కేశవుడికే బిలాంగ్ అవుతుంది అని చెప్తున్నారు. సో, సర్వ జీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అంటే మనం జీవులని రెస్పెక్ట్ చేసినా, జీవులకు నమస్కారం చేసినా అది కృష్ణుడికే చెందుతుంది. అలాగే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నారు. అంటే జీవులను మనం తిరస్కరించామనుకోండి, వాళ్ళు ఫాల్ట్ ఫైండ్ చేసామనుకోండి, వాళ్ళని క్రిటిసైజ్ చేసామనుకోండి, అది కూడా కృష్ణుడికి చెందుతుంది. సో, అలాగా కృష్ణ ఇస్ వెరీ పొసెసివ్ అబౌట్ హిస్ డివోటీస్. సో, హి లవ్స్ హిస్ డివోటీస్ సో మచ్ థట్ అందుకే మనం వైష్ణవాపరాధం చేయొద్దు అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం అలా చేస్తామో అది కృష్ణుడికి నచ్చదు. తన డివోటీని నిందించడం నచ్చదు. అలాగే తన డివోటీని గ్లోరిఫై చేయడం కృష్ణుడికి బాగా ఇష్టం. సో, అందుకనే వి షుడ్ గ్లోరిఫై. అండ్ యాక్చువల్లీ డివోటీస్ చూస్తే డివోటీస్‌ని కూడా వాళ్ళెలా కీర్తింపబడతారంటే, ఎప్పుడైతే మనం ఎవరినైనా కీర్తిస్తే కూడా అది దే ఆర్ గ్లోరిఫైడ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అంటే ఇప్పుడు మనం పాండవులని గ్లోరిఫై చేసామనుకోండి, ఆ గ్లోరీ వాళ్ళకెలా వచ్చింది అంటే వాళ్ళ లైఫ్‌లో కృష్ణుడున్నాడు కాబట్టి. సో, అందుకే డివోటీస్‌కి ఎందుకు గ్లోరిఫై చేయాలంటే వాళ్ళ లైఫ్‌లో కృష్ణుడున్నాడు కాబట్టి. సో, ఎందుకంటే భగవంతుడు కానీ, ఆయన ఎనర్జీస్ కానీ లేకపోతే దెన్ దేర్ ఇస్ నథింగ్. వి డోంట్ హావ్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడీ టు గ్లోరిఫై. అందుకే ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ ఇన్ అవర్ హార్ట్, the presence of Lord in our life is what makes devotees worthy of glorification. So ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ యాస్ వి నో భగవంతుడు ఎప్పుడు కూడా డివోటీస్ ని గ్లోరిఫై చేస్తూ ఉంటాడు కదా. మనం దట్ ఈస్ ద రీజన్ వై అర్జునుడిని ఆయన ముందు పెట్టాడు. కృష్ణుడు తలుచుకుంటే కురుక్షేత్రం అక్కర్లేదు కదా. ఒక క్షణంలో దుర్యోధనుడిని ధృతరాష్ట్రుడిని చంపేవాడు. కానీ ఆయన క్రెడిట్ డివోటీస్ కి ఇయ్యాలి. డివోటీస్ గ్లోరిఫై అవ్వాలని ఆయన ఇవన్నీ లీలలు చేస్తూ ఉంటాడు కదా మనకి. సో, అలాగా హి ఆల్వేస్ వాంట్స్ హిస్ డివోటీస్ టు బి గ్లోరిఫైడ్. సో, ఆహ్, మనకి ఆహ్, సో, గ్లోరిఫికేషన్ సపోజ్ సంబడీ ఈస్ గ్లోరిఫైడ్ నేను చెప్పినట్టుగా కృష్ణుడు వాళ్ళ లైఫ్‌లో ఉంటేనే వాళ్ళు గ్లోరిఫై అవుతారు. సో, అలాగా మనం ఎప్పుడైతే మనం భగవద్గీత వింటూ, భాగవతం వింటూ కృష్ణుడి ఇన్‌స్ట్రక్షన్స్ మనం తీసుకుంటామో అది ఒకటే అవసరం అంట. అంటే సపోజ్ సమ్ డివోటీ ఈస్ వర్తీ ఆఫ్ గ్లోరిఫికేషన్. ఎందుకంటే వాళ్ళు చేసిన పని ఏంటి అంటే వాళ్ళు భగవద్గీత, భాగవతం ఇన్‌స్ట్రక్షన్స్ విన్నారు. కృష్ణుడు సరెండర్ అయ్యారు. అది దట్ ఈస్ ఓన్లీ క్వాలిఫికేషన్ యూ నీడ్ అంట. దెన్ యూ విల్ బి గ్లోరిఫైడ్. సో, దిస్ ఎగ్జాంపుల్ వి కెన్ టేక్ ఆఫ్ అవర్ డియర్ శ్రీల ప్రభుపాద్. సో, ప్రభుపాద వారు ఏం చేశారు? అమెరికాకెళ్ళి కేవలం గ్లోరిఫై చేశారు. సో, ఆల్ ద టైమ్ హి వాస్ గ్లోరిఫై. ఆయనకి ఎంత ఇన్సల్ట్ అయినా, ఎంత కోఆపరేషన్ లేకపోయినా ఆయన ఏం చేశారు? కేవలం గ్లోరిఫికేషన్ చేశారు. సో, ఆయన అలా గ్లోరిఫై చేస్తూనే ఎంత ఎంత మారిపోయింది మొత్తం ప్రపంచం అని చెప్తున్నారనమాట. సో, దిస్ సీనియర్ ఐ వాస్ లిస్టెనింగ్ టు అదే చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ప్రపంచం అంతటా ఉన్న టెంపుల్స్‌లో 7:30కి మనం ఒక నెయ్యి దీపం పెట్టేసి శ్రీ ప్రభుపాద్ వారిని మనం గ్లోరిఫై చేస్తాం. ఎవ్రీ డే వి గ్లోరిఫై శ్రీ ప్రభుపాద్. సో, ఇంత ఐ మీన్ నో పొలిటీషియన్, నో కింగ్, nobody gets such glorification in this day and age that Prabhupada gets. And because వరల్డ్ వైడ్ టెంపుల్స్ ఉన్నాయి. పొద్దున మనం 7:30కి హైదరాబాద్‌లో చేస్తే మళ్ళీ వరల్డ్‌లో ఇంకో చోట అవుతుంది. సో, ఐ థింక్ ఆల్ డే మనం అక్రాస్ ద వరల్డ్ మన శ్రీల ప్రభుపాద్ వారిని గ్లోరిఫై చేస్తాం. సో, అలా గ్లోరిఫై చేయటానికి ఏం చేశారు ప్రభుపాద్ అంటే హి గ్లోరిఫైడ్ కృష్ణ. సో, కేవలం ఆయన కృష్ణుడి గ్లోరిఫికేషన్ చేశారని చెప్తున్నారు. సో, అందుకని ఎప్పుడైతే మనం భగవంతుడిని స్తుతిస్తామో ఆటోమేటిక్‌గా మనకి అంటే ప్రభుపాద్ తనని పూజించాలి, తనని గ్లోరిఫై చేయాలని ఎప్పుడు అనుకోలేదు, అడగలేదు.
కేవలం ఆయన ఎప్పుడు కృష్ణునే గ్లోరిఫై చేశారు. సో సచ్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ కృష్ణ అన్నమాట. సో ఎప్పుడైతే మనం మన లైఫ్ లో కృష్ణుని గ్లోరిఫై చేస్తామో దెన్ సమ్ ఛాన్స్ ఆఫ్ యూ బీయింగ్ గ్లోరిఫైడ్ అగైన్, నాట్ బికాస్ యూ డిడ్ సంథింగ్, బికాస్ యూ గ్లోరిఫైడ్ కృష్ణ యూ విల్ బి గ్లోరిఫైడ్ అని చెప్తాను అనమాట. సో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ శ్రీల ప్రభుపాద్ డిడ్ దిస్ ఇన్ ద వరల్డ్. సో అలాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కృష్ణుడి ప్రెజెన్సే మనకి ఎనీ డివోటీకి వర్తీ ఆఫ్ గ్లోరిఫికేషన్ అవుతుందన్నమాట. అండ్ దెన్ కృష్ణుడు కూడా చెప్పినట్టుగా డివోటీస్ ని గ్లోరిఫై చేయమని చెప్తూ ఉంటాడు కదా. ఆయన హీ గివ్స్ పర్సనల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా. కృష్ణుడు కూడా డివోటీస్ ని ఎలా వర్షిప్ చేశాడు, ఎలా సుధామాని రిసీవ్ చేసుకున్నాడు, ఎలా ఆయన కాళ్ళు కడిగాడు, ఎలా శివుణ్ణి రాముడు కానీ వర్షిప్ చేస్తాడు, ఇవన్నీ చూసి మనం నేర్చుకోవాలి. అంటే డివోటీస్ ని కూడా ఎలా చేయాలో కృష్ణుడు అంటాడు కదా, మద్భక్త పూజా వ్యాధిక అంటారు. మద్భక్త పూజా వ్యాధిక అంటే ఎవరైతే నా డివోటీస్ ని వర్షిప్ చేస్తారో వాళ్ళు నాకు ప్రియం అంటాడు. నన్ను వర్షిప్ చేసే కంటే నా డివోటీస్ ని వర్షిప్ చేస్తే వీ కెన్ యూజ్ అవర్ గ్లోరిఫికేషన్. ఎవరైతే నా డివోటీస్ ని గ్లోరిఫై చేస్తారో వాళ్ళు నాకు అతి ప్రియం అని చెప్తున్నారు అనమాట. యాక్చువల్లీ ఏమంటారంటే కృష్ణుడంట, నేను నీ డివోటీని అనే కంటే నేను నీ భక్తుడి డివోటీని అంటే కృష్ణుడు ఎక్కువ సంతోషపడతాడంట. అది మనకు తెలిసిన విషయమే. దట్ ఇస్ వన్ మోర్ రీజన్. బికాస్ కృష్ణ సేయింగ్, ఇంత చెప్తున్నారు కృష్ణుడు, నా డివోటీని పూజ చేయు, నా డివోటీ కంటే నా డివోటీకి డివోటీ అవుతేనే నేను సంతోషపడతానని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి దట్ ఈస్ వాట్ అవర్ అప్రోచ్ షుడ్ బి. సో వి షుడ్ ఆల్వేస్ గ్లోరిఫై ద డివోటీస్ యాజ్ మచ్ as possible. యాక్చువల్లీ మనకి ఇస్కాన్ లో ద కల్చర్ ఇస్ సో నైస్ అనిపిస్తుంది నాకు. అంటే వి రియలీ స్పెండ్ టైమ్ గ్లోరిఫైయింగ్. మనం ఇప్పుడు చూస్తే మన వాట్సాప్ లో బర్త్డే మెసేజెస్ చదివినా కూడా ఇప్పుడైతే దట్ ఈస్ అవర్ ఆపర్చునిటీ టు గ్లోరిఫై. ఎవరైనా బర్త్డే ఉంటే కానీ, యానివర్సరీస్ ఉంటే కానీ, అండ్ దెన్ మనం మన గురువులని గ్లోరిఫై చేయటం వ్యాస పూజలో. సో మనకి ఇస్కాన్ సొసైటీలో అదొక మంచి ఆపర్చునిటీ. బికాస్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ యు రేర్లీ సీ ఎవరిని గ్లోరిఫై చేసుకుంటారో చాలా తక్కువ గ్లోరిఫై చేసేది. సో అందుకని చాలా ఇంపార్టెంట్ అది గ్లోరిఫికేషన్ చేయడం మనకి ఇచ్చారు. అండ్ దెన్ ఒక ప్రశ్న వేశారు మనకి స్వాతి మాతాజీ, వేరే వాళ్ళు మనం గ్లోరిఫై చేసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి? ఐ విల్ బ్రీఫ్లీ సే దాట్. సో వేరే వాళ్ళు మనం గ్లోరిఫై చేసినప్పుడు ఆ గ్లోరీ అంతా మనం మన గురువులకి ఇచ్చేసేయాలన్నమాట. ఎందుకంటే నథింగ్ బిలాంగ్స్ టు అస్. యాక్చువల్లీ మన పొజిషన్ ఏంటి, మనం ఏంటి అసలు, అంటే వీఆర్ నాట్ వర్త్ ది గ్లోరిఫికేషన్. బట్ ఆఫ్ కోర్స్ మన లైఫ్ లో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి విల్ బికమ్ వర్త్ ఆఫ్ గ్లోరిఫై. సో మనం ఒకరిని ఓపెన్ గా చాలా గ్లోరిఫై చేయాలి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు అస్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్. ఎందుకంటే మనకి ఒక ప్రైడ్ లాగా వచ్చేస్తుంది. అండ్ ఇట్స్ అ వెరీ సటిల్ అనర్థం అనమాట. గ్రాస్ అనర్థాస్ మనకి పోతాయి ఈ కృష్ణ కాన్షియస్నెస్ లోకి వచ్చి, కానీ సటిల్ అనర్థాస్ చాలా ఉంటాయి. అంటే ఒక టాక్ ఇప్పుడు భాగవతం బాగుంది అంటే ఎందుకు బాగుంది? భగవంతుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బాగుంది. మనం ఏదో బాగా చెప్పామని కాదు. సో ఈ రోజు క్లాస్ బాగుంది అంటే వై? బికాస్ వీఆర్ టాకింగ్ ఆఫ్ కృష్ణ. దట్ ఈస్ అవర్ ఓన్లీ క్వాలిఫికేషన్. ఎవ్రీథింగ్ బికమ్స్ నైస్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ కృష్ణ. సో యూజువల్లీ ఎవరైనా గ్లోరిఫై చేస్తే కొన్నిసార్లు మనకు మొహమాటంగా ఉంటుంది. అంటే చాలా సార్లు కొన్నిసార్లు ఈవెన్ ఇన్ మై లైఫ్ చాలా మంది ఎవరైనా గ్లోరిఫై చేస్తే వాళ్ళు తల కిందికి వేసుకోవడం, ఎందుకంటే ఇట్స్ ఎంబారసింగ్. పబ్లిక్ లోనే చేయాలి. యాక్చువల్లీ గ్లోరిఫికేషన్ షుడ్ బి ఇన్ పబ్లిక్, చాస్టైజ్మెంట్ షుడ్ బి ఇన్ ప్రైవేట్ అంటారు. సో మీరు ఎవరైనా గ్లోరిఫై చేయదలుచుకుంటే డివోటీస్ ని పబ్లిక్ గా చేయాలన్నమాట. సో అలా చేసినప్పుడు కొంచెం మొహమాటం ఉంటుంది కాబట్టి తల కిందికి వేసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ సమ్ టైమ్స్ ఐ డూ దట్. సో ఒకసారి నేను మా ఫ్రెండ్ ఒక మాతాజీ ఉన్నారు. చాలా షీఈ్ అ వెరీ వండర్ఫుల్ డివోటీ. సో ఆవిడ ఒకసారి యుఎస్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా యుఎస్ మూవ్ అయిపోతున్నారు. సో ఒక చిన్న గ్యాదరింగ్ లాగా పెట్టేసి ఆమెని టు సెండ్ అ ఫేర్వెల్ లాగా పెట్టారనమాట. పెట్టినప్పుడు అందరూ ఒక్కొక్క డివోటీకి ఆపర్చునిటీ ఇచ్చారు ఆమెని గ్లోరిఫై చేయడంలో. సో అందరూ విచ్ ఇస్ రియల్లీ వండర్ఫుల్ డివోటీ. సో మచ్ షీ డిడ్ దట్ డిజర్వ్స్ గ్లోరిఫికేషన్. కానీ గ్లోరిఫై చేసే మామూలుగా నేను చూసేది ఏంటంటే భక్తులు తల కిందికి వేసుకోవటము, ఇగ్నోర్ చేయటం లాంటివి చేస్తారు. కానీ ఈ అమ్మాయి చక్కగా గ్లోరిఫై చేసే వాళ్ళ ఫేస్ లోకి చూస్తుంది, చక్కగా నవ్వుతోంది, చక్కగా అంటే షీఈ్ యాజ్ ఇఫ్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు హర్ ఇయర్స్ అనమాట. సో నాకు అనిపించింది అగైన్ విత్ మై ఫాల్ట్ ఫైండింగ్ ప్రొపెన్సిటీ, గ్లోరిఫై చేస్తుంటే అంత చక్కగా వింటుంది, నవ్వుతోంది అనుకున్నాను నేను. సో ఇన్ ది ఎండ్ ఆఫ్టర్ ఎవ్రీబడి గ్లోరిఫైడ్, జాగ్రత్తగా వినండి, ఆఫ్టర్ ఎవ్రీబడి గ్లోరిఫైడ్ షీ సెడ్
నేను ఎందుకు అలా మంచిగా వింటాను, మంచిగా రెస్పాన్స్ ఇస్తాను అంటే, బికాజ్ నథింగ్ బిలాంగ్స్ టు మీ అంది ఆవిడ. వన్ సెంటెన్స్, నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు మై గురు మహారాజ్. సో అందుకని ఐఎమ్ టేకింగ్ దిస్ గ్లోరిఫికేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ గివింగ్ ఇట్ టు హిమ్. అంటే థియరటికల్ గా చెప్తాం, అది మనకు తెలుసు, కానీ షీ రియలీ ఎగ్జాంప్లిఫైడ్, షీ రియలీ డిడ్ ఇట్ ప్రాక్టికలీ. అంటే ఎంత చక్కగా అనిపించిందంటే నాకు. She was really keenly listening, and she said, "I'm listening to everything, and I'll pass it on to my Guru Maharaj." So, అలా ఇచ్చేయాలి మనం. సో దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ. అదర్వైజ్ మనకి చాలా ప్రైడ్ అది వస్తుంది. సో దిస్ ఇస్ అ కల్చర్ వీ హావ్ టు డెవలప్. సో ఓపెన్ గా గ్లోరిఫై చేయండి డివోటీస్ ని, బికాస్ దట్ ప్లీజెస్ కృష్ణ. బట్ దెన్ వెన్ గ్లోరిఫికేషన్ కమ్స్ టు యూ, టేక్ it and give it to your Guru Maharaj. So that is what I share about glorification. చాలా టైం అయిపోయింది. ఇంకొక 5 minutes for the second verse. Second verse of chapter 7. దీనికి కూడా భాష లేదు, సో 5 minutes లో ఫినిష్ చేస్తాను. బ్రాహ్మణ ప్రముఖాన్ వర్ణాన్ నృత్యామాత్య పురోదశ పౌరాన్ జనపదాన్ శ్రేణి ప్రకృతి సమపూజయత్. బ్రాహ్మణ ప్రముఖాన్, బ్రాహ్మణ వర్గంలోని నాయకులను, వర్ణాన్ ఇతర వర్గముల వారికి, భృత్యులకు, అమాత్యులు, పురోధన పురోహితులకు, పౌరాన్ పౌరులకు, జానపదాన్ గ్రామీణులకు, శ్రేణి వివిధ జాతుల వారికి, ప్రకృతి అభిమానులకు సమపూజయ తగిన గౌరవం ఇచ్చెను. ఈ విధముగా అతడు, అంటే పృథు మహారాజ్, బ్రాహ్మణ ప్రముఖులకు, ఇతర వర్ణముల వారికి, తన భృత్యులకు, మంత్రులకు, పురోహితులకు, పౌరులకు, గ్రామీణులకు, వివిధ జాతుల వారికి, అభిమానులకు వందనములిడి సంతుష్టులను చేసెను. వారందరూ మిగుల ప్రసన్నులైరి. సో దిస్ ఇస్ సిమ్టమ్ ఆఫ్ గుడ్ కింగ్. సో ఎప్పుడైతే అందరూ సభలోకి వచ్చారో, ఆయన్ని గ్లోరిఫై చేస్తున్నారో, గ్లోరిఫై చేస్తే చేయకుండా, అంటే అన్ని వర్గాల వారిని డిస్క్రైబ్ చేశారు ఇక్కడ. బ్రాహ్మణులు, ప్రముఖులు, వృత్తులు అంటే సర్వెంట్స్, మంత్రులు, పురోహితులు, పౌరులు, గ్రామీణులకు అందరికీ ఆయన ఏమిచ్చాడు? రెస్పెక్ట్ ఇచ్చాడు. ఏమంటారు? అభిమానులకు గౌరవం ఇచ్చాడు. సో అందరు, అన్ని జాతుల వారికి ఇక్కడ ఒక వర్స్ ఇంపార్టెంట్ ఈ దాంట్లో, ఈ శ్లోకంలో. అగైన్ దేర్ ఇస్ నో పర్పోర్ట్. సో సమపూజయాత్ అంటున్నారు. సమపూజయాత్ అంటే అందరినీ సమానంగా ఆయన చూశారు, అందరినీ సంతోషపరిచారు అనమాట. సో King Prithu thus satisfied and offered all respect to all leaders of all Brahmanas and other castes, to servants, ministers and priests and everybody, and all of them became happy. Actually ఇక్కడ ఏమంటారంటే, ఈ కాస్ట్ అని వాడారు ఇక్కడ పర్పోర్ట్ లో, ట్రాన్స్లేషన్ లో. కానీ యాక్చువల్లీ ఆ వేదిక్ కల్చర్ లో మనకి కాస్ట్ సిస్టమ్ లేదు కదా, మనకొట్టి వర్ణాలు ఉన్నాయి. వర్ణ ఇస్ బేస్డ్ ఆన్ గుణ అండ్ కర్మ. సో ఎప్పుడు కూడా మనకి యుధిష్ఠిర మహారాజ్ యక్ష ప్రశ్నల్లో కూడా వస్తుంది కాస్ట్ ఏంటి అని. సో ఏం చెప్తారు, మనకి వేదాల్లో కాస్ట్ అనేది లేదు. యాక్చువల్లీ ఆ వర్డ్ మనం యూజ్ చేయకూడదు. ఎప్పుడు వర్ణాలు ఉన్నాయి. వర్ణాలు దేనితో వస్తాయంటే గుణకర్మవి. సో నీ గుణాలని బట్టి, నీ కర్మని బట్టి మనకి వర్ణాలు డిసైడ్ అవుతాయి అనమాట. అండ్ దెన్ ఇక్కడ భృత్య అనే పదం యూజ్ చేశారు, సర్వెంట్స్ అన్నట్టు ఇక్కడ భృత్య. అండ్ సర్వెంట్స్ కూడా ఆయన ప్రాపర్ గా రెస్పెక్ట్ ఇచ్చారు. ఎందుకంటే సర్వెంట్ అనగానే మనకి ఏదో మీనియల్ సర్వెంట్ లాగా ఉంటుంది. మన కృష్ణ కాన్షియస్ లో ఉన్నప్పుడు దేర్ ఇస్ నథింగ్ మీనియల్. అంటే మనం మత్ కర్మ మత్ పరము అంటారు కదా. సో ఏ కర్మ చేసినా కూడా భగవంతుని సేవలో, అంటే మనం టాయిలెట్ క్లీన్ చేసినా, మనం వేదాలు చదివినా కూడా అది సేమ్ అవుతుంది. అందుకే దిస్ నథింగ్ లైక్ మీనియల్ సర్వెంట్. సో ఇక్కడ అందరు వృత్తులకు కూడా ఆయన సమంగా ఇది చేశారంట, రెస్పెక్ట్స్ ఇచ్చారంట. సో అది సమపూజ అంటే మన పృథు మహారాజ్ లాంటి వాళ్ళే ఇలాగా సమంగా చూడగలుగుతారు అందరిని. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ కింగ్. అంటే ఆయన ఏ తారతమ్యం లేకుండా కూడా, ఎలాగైతే మనకి నిత్యానంద మహాప్రభు, చైతన్య మహాప్రభు ఏ తారతమ్యం లేకుండా హరినామం ఇచ్చారో అందరికీ, అలాగా పృథు మహారాజ్ కూడా అందరినీ ఆనర్ చేశారంట. సమ పూజయ అంటే అందరినీ ఈక్వల్ గా చేశారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు, ఇలాంటి మహాపురుషులు అందరినీ భగవంతుడి రూపంలాగా, ప్రేమ స్వరూపంలాగా చూస్తారు. సో దే సీ ఎవ్రీ జీవ, ఈ పరమహంసలు, యాజ్ అ పార్ట్ ఆఫ్ గాడ్. అందుకే వాళ్ళు ఇలా సమంగా చూసుకోగలుగుతారు అనమాట అందరినీ. సో దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పృథు మహారాజ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ టు రీడ్ అబౌట్ గ్లోరిఫై. ఎందుకు చేస్తాము, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దాంతో మనకు లాభం ఏంటి అవన్నీ డిస్కస్ చేసుకున్నాము. థ్యాంక్ యూ బాల్గం ప్రభు ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఏదైనా తప్పులుంటే క్షమించండి. సో ఎవర్ ఐ కుడ్ హియర్ అండ్ పాస్ ఆన్ ఐ డిడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా ప్రశ్నలు ఉంటే Hare Krishna Mataji, thank you very much. Very nice class. Yes, as usual. Yes, you spoke so many things, even though there is no purport also. Okay, yep. Inka any